ప్రణవి అనగానే ఓ అందమైన చీరలు కట్టుకుంటారు, ఆవిడ రీల్స్ చేస్తారు. కానీ ఇప్పుడు మీరు అన్నారు కదా కష్టాలు అని, అంటే జీవితంలో అంతగానం కష్టాలు ఏం చూస్తారు మీరు? అలాంటి తమ్ముడు కాల్ రాగానే ఫస్ట్ నేను ఫోన్ ఎత్తి అమ్మ బాగుందా అన్న. లేదే నాన్న పల్స్ లేదు, హాస్పిటల్ తీసుకెళ్తున్నాము. 25 ఏళ్ళ నుంచి అమ్మ నాన్నలా కనిపెట్టుకొని ఉండి అసలు ప్రణవి ఎంత కష్టపడి ఈ స్టేజ్కి వచ్చారు అంటే మామూలుగా ఏం రాలేదు. ఆవిడ 2 షిఫ్ట్లలో పని చేసింది. ఎంత కావలసిన వాళ్ళు, ఎంత ప్రేమించిన వాళ్ళు ఉన్నా వాళ్ళు మనం వదిలేసిపోతే మనం వాళ్ళతో పాటు వెళ్ళిపోలేము. ఎక్కడ చూసినా చీరలతో భలే కనిపిస్తున్నావు, ఏంటి చీరలకి నీకు ఇంత అనుబంధం ఏంటి? అందరూ అనుకుంటారంటే వీడియోల వరకే నేను అలాగే ఉంటా. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. ఇప్పుడు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆవిడ మరెవరో కాదు, ఇన్స్టా ఫేమ్, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్, శారీకి బ్రాండ్ అంబాసిడర్, ఆర్జేగా విజేగా ఎన్నో విజయాలను దక్కించుకొని మల్టీ టాలెంటెడ్ విమెన్ గా తనకంటూ ఒక గొప్ప పేరుని సంపాదించుకున్నారు ప్రణవి సాధనాల. ప్రణతి మనసు పలికే, అలాగే మాటే మంత్రంతో తనకంటూ ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్న ప్రణవి సాధనాల ఇప్పుడు నాతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం. హలో ప్రణవి. హాయ్. ప్రణవి గారు మీరు అని పిలవాలా, లేదంటే ప్రణవి నువ్వు అని మాట్లాడొచ్చా? నువ్వు ఎలా పిలవాలి, నేను ఎలా పిలుస్తున్నా? మన ఇద్దరిది 20 years ఫ్రెండ్షిప్ అనుబంధం. సో ఇక్కడ సభ మర్యాద ఏం వద్దులే, పైగా ఒకటే వయసు వాళ్ళం, మంచి ఫ్రెండ్స్, మనకెందుకు ఇంకా చాలా విషయాలు చేద్దామా? అయితే అసలు ప్రణవి నువ్వు అనగానే ఎవరికైనా ఏం గుర్తొస్తుందంటే మాటే మంత్రం, పలుకే బంగారం ఆయన. ఇప్పుడు మాటే మంత్రంతోనే మన ఈ షో స్టార్ట్ చేద్దాము. నీ మాటలు ఎంత బాగుంటాయో వింటుంటే వినాలనిపిస్తుంది. నీకు బాగా నచ్చిన మాటే మంత్రం కొటేషన్ తో స్టార్ట్ చేద్దాం. ఒకటి ఏం చెప్తానంటే, సరే మాటే మంత్రం అనగానే నాకు ఫస్ట్ చాలా డిస్కరేజ్ చేశారు చాలా మంది. ఎవరు వింటారు మంచి మాటలు, ఎవరికి కావాలి సొల్లు అని. బట్ నాకు ఎందుకో అనిపించింది, ఇప్పుడు మన పిల్లలకు చెప్తూ ఉంటాం ఇది చెయ్యొద్దు అది చెయ్యొద్దు అని చెప్పి, అలా నలుగురికి చెప్తే నలుగురిలో ఒకరైనా వినకపోతారని ఒక చిన్న ఆలోచన అనిపించింది. నిజంగానే డిస్కరేజ్ చేసినట్టు కొత్తల్లో నాకు వ్యూస్ కూడా చాలా తక్కువ ఉండినాయి. కానీ ఇప్పుడు బయటికి ఎక్కడికైనా వెళ్తే మీ వీడియోస్ చాలా బాగుంటాయి, మీ మాటే మంత్రం చాలా బాగుంటుందండి అని చెప్పినప్పుడు చాలా మంది కమెంట్స్ లో పెడతారు, మేము మా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్నాము, మా లైఫ్ ఇలా మారిందని చెప్పినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. ఒక్క మాట చెప్తా మాటే మంత్రంగా, ఏంటంటే మనం ఎక్కడిని వెళ్తున్నాం, వెళ్ళినప్పుడు ఎదురు పడినప్పుడు ఎవరైనా ఒక చిన్న చిరునవ్వుతో వాళ్ళని పలకరిస్తే సరిపోతుంది. అంటే ఎదురుపడ్డావు నువ్వు, నేను ఇలా నవ్వుతూ వెళ్ళిపోయాను అనుకో అయిపోతుంది. ఎందుకంటే నాకేమనిపిస్తుంది అంటే ఒక్కొక్కసారి మనం వెళ్ళిపోకుండా మళ్ళీ తిరిగి అదే దారిలో రావాల్సిన అవసరం రావచ్చు, మళ్ళీ మీరే ఎదురుపడొచ్చు. నాకు ఎదురుపడ్డప్పుడు అరే ఇంతకు ముందు ఈవిడ కనిపించింది కదా అని అనిపిస్తుంది కదా మనకి. ఎవరినైనా చూసినప్పుడు మనం నవ్వకున్నా వాళ్ళు మనం చూసి నవ్వుతూ వెళ్ళాం కదా, తిరిగి వాళ్ళు మనని చూసి వాళ్ళు పలకరిస్తారు, వాళ్ళు నవ్వుతారు. అంటే ఒకటే ఏంటంటే మర్యాద, ప్రేమ, గౌరవం ఇవన్నీ మనం ఇచ్చామనుకో రెట్టింపు తిరిగి వస్తుంది మనకి. ఆ చిన్న ఆలోచన పెట్టుకుంటే ఒక్కరు ఇంకొకరిని ఎప్పుడు హర్ట్ చేయరు, ఎవరి వల్ల ఇంకొకరు ఇబ్బంది పడరు. అది లేకే నేనెందుకు స్వరూపం చూసి నవ్వాలి, స్వరూపకు నేనెందుకు మర్యాద ఇవ్వాలి, అయ్యో స్వరూపం నాకంటే ఇందులో తక్కువ కదా, ఇలాంటి ఆలోచన నేను పెట్టుకున్నప్పుడు ఇవాళ నాకంటే తక్కువ అని అనుకున్న వాళ్ళు రేపొద్దున నన్ను మించి ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు నేను తలదించుకునే పరిస్థితి వస్తుంది. అదే నేను మర్యాద, ప్రేమ, గౌరవం ఇచ్చాననుకో వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా కూడా మనకి తిరిగి అదే మర్యాద ఇస్తారనేది నా కాన్సెప్ట్. నేను నమ్ముతాను కూడా, అది నేను అలాగే ఇస్తాను, పొందుతాను అని నాకు అనిపిస్తుంది. సో ఆ కాన్సెప్ట్ తో ముందుకు వెళ్ళిపోవాలి. మాటే మంత్రంగా చెప్పేది మీరు గౌరవించండి, ప్రేమించండి, తిరిగి ఖచ్చితంగా ఇవ్వట్లేదు అనుకోద్దు, వేరే రూపంలో మీకు ఖచ్చితంగా తిరిగి వస్తుంది. అసలు ఇంత మంచి కొటేషన్స్ రాయాలనే ఎలా వస్తాయి థాట్స్ అలాంటివి? అన్ని నేను రాస్తానని చెప్పను. ఓకే, ఎక్కడైనా చదివినవి, ఎవరైనా ఫార్వర్డ్ చేసినవి బాగున్నాయని అనిపిస్తే అవి నేను మాట్లాడి నేను ఎలా అది అలాగే కాపీ చేయకుండా దాన్ని నేనైతే ఎలా చెప్తాను. ఒక చిన్న కొటేషన్ వస్తుంది, ఏదో ఒకటి చెడపకురా చెడదవు అని వస్తుంది, మనకు తెలిసిందే, చిన్నప్పటి నుంచి చదువుకుంది. దాన్ని నేను ఎలా చెప్తాను అనేది నేను ఆలోచిస్తాను.
దాన్ని ఫ్రేమ్ చేసుకుంటాను. మనకి ఎలాగో మనం ఫస్ట్ నుంచి చేస్తున్న జాబే కాబట్టి స్క్రిప్ట్ రైటింగ్ కానీ లేకపోతే వాయిస్ ఓవర్స్ కానీ ఇవన్నీ అలవాటైనవే కాబట్టి నేను దాన్ని నాకు అనుగుణంగా మార్చుకుంటే, అది కూర్చొని స్క్రిప్ట్ రాసుకోవడం అలా ఉండదు స్వరూప. ఉమ్. నేను ఇది చెయ్యాలి అని అనుకుంటే ఎక్స్టెంపోలో ఆర్జేగా చేసింది నాకు ఈ విధంగా ఉపయోగపడుతుందేమో ఎక్స్టెంపోలో అలా చెప్పేస్తాను. మాటే మంత్రంలో మీకు బాగా నచ్చింది, బాగా వ్యూస్ కనెక్ట్ అయింది, లాక్స్ మిలియన్స్ లో వెళ్ళింది అంటే ఏంటి? ఒకటి ఉంది, ఇది అడిగినందుకు కరెక్ట్ గా అడిగావు, నాకు చాలా ఇష్టమైంది. ఎంత బాగా రీచ్ అయిందంటే, అండ్ అందరికీ మళ్ళీ మళ్ళీ చెప్పాలనుకునే మాట ఎప్పుడు చెప్పారట, చేశారట, అన్నారట, విన్నారట, చేస్తారట, చూస్తారట, అంటారట, వింటారట. ఇవన్నీ టాటాలే, ఎవరు చూసింది కాదు, ఎవరి విన్నది కాదు. కాకపోతే ఇలాంటి టాటాలకు మనం టాటా చెప్పకపోతే అవి మన బాటనే మార్చేస్తాయి. అందుకే నీ కళ్ళతో చూసింది నమ్ము, చెవులతో విన్నది చెప్పు, నిన్ను నువ్వు తెలుసుకో, నీ మనసు చెప్పింది నడుచుకో. అంతేకాని ఈ టాటాలు వింటూ ఈ టాటాలను మోసుకెళ్తూ ఇంకొకరి జీవితం పతనం కావటానికి నువ్వు కారణం అవ్వకు. ఎంత అద్భుతంగా ఉంది. అయితే ఇదే కొటేషన్ నాకు చాలా గ్రూప్స్ లో కనిపించింది. నాకు పర్సనల్ గా కూడా ఎవరో షేర్ చేసినవి ఉన్నాయి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఎంత మందికి చెప్పానో, తను నా ఫ్రెండ్ యుఎస్ లో ఉంటుంది, చాలా బాగుంది కదని వాళ్ళు. మళ్ళీ అలాగే కొంతమంది వాట్సాప్ స్టేటస్ లో కూడా చూసాను నేను మీ వీడియోస్. అసలు ఎంత గొప్పగా అనిపిస్తా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ప్రణవి, నేను గమనించింది కూడా ఇలా చెప్పడమే కాదు, అంటే సూక్తులు కొటేషన్స్ అనేవి ఎదుటి వాళ్ళకి చెప్పడానికి, నీతులు అనేవి మనం ఆచరించడానికి కాదు అని కూడా కొంతమంది అనుకుంటారు. కానీ దానికి నువ్వు ఒక విభిన్నమైన వ్యక్తివి. ఎందుకంటే అన్ని నువ్వు ఆచరిస్తావు, నీ పర్సనల్ లైఫ్ కూడా అలా ఉంటుంది. ఎందుకు ఇలా ఇంత పాజిటివిటీ ఎలా సాధ్యం నీకు? ఒకటి, చిన్నప్పటి నుంచి అమ్మ చాలా, అంటే అందరూ ఏమనుకుంటారంటే ఇవాళ అమెరికాలో ఉంది, ఈవిడకేంటి రోజో చీర కడుతుంది, రోజో నగ పెడుతుంది అనుకుంటారు. బట్ చాలా చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, చాలా కష్టాలు పడి అమ్మ అసలు మమ్మల్ని ఎలా పెంచింది ఒక్కొక్కసారి మాకే ఆశ్చర్యం వేస్తుంది. అంటే మాకు తెలియకుండా అమ్మ అంటూ ఉంటది, మీరు కూడా అంత గొంతెమ్మ కోరికలు కోరి ఇది కావాలి అది కావాలి, వాళ్ళని చూసి ఇది ఇవ్వు అది ఇవ్వు అని ఎప్పుడు మీరు అనలేదు. మీరు అందుకు తగ్గట్టుగానే ఉన్నారు అని అమ్మ అంటూ ఉంటుంది. ఏదైనా కూడా పడ్డ కష్టాలు మన జీవితంలో మనకి అనుభవానికి మించిన పాఠాలు ఏవి ఉండవు. సో జీవితంలో పడ్డ కష్టాలు నేర్పించాయి ఎలా ఉండాలి. నాతో నేను కష్టంలో ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు ప్రవర్తించిన తీరు నా జీవితాన్ని చాలా మార్చింది. ఓహో, మన దగ్గర డబ్బు లేకపోతే ఇలా ఉంటారా, మన దగ్గర ఫేమ్ లేకపోతే ఇలా ఉంటారా, మనం ఎవరికో తెలియకపోతే ఇలా ఉంటారా అని అనిపించి, అప్పుడు నేను, అంటే మేము కష్టాల్లో ఉన్నప్పుడు మేము తెలుసు అని చెప్పుకోవడానికి ఆలోచించిన వాళ్ళు ఇవాళ ఇలా గ్రూప్స్ లో వాటిల్లో వస్తే, అరే వీళ్ళు నాకు తెలుసు, వీళ్ళు నాకు ఈ వరుస అవుతారు, నాకు ఆ వరుస అవుతారని ఆ స్క్రీన్ షాట్స్ తీసి నాకు పెట్టినప్పుడు అంతే. డబ్బు, ఫేమ్ ఇలాంటివే రికగ్నైజేషన్ ఉంటేనే మనుషులకి విలువ అనేది అందరికీ తెలిసిందే. నేను అలా ఉండను. మీరు అలా ఉండండి, నేను అలా. నువ్వు ఇప్పుడు 20 years నుంచి నేను చూస్తున్నావు, ఈ టీవీ నుంచి ఇవాళ దాకా నేను ఏం మారలేదు. అంటే మారలేదంటే వయసుతో ఫిజిక్స్ లో మార్పు వచ్చిందేమో, మనిషి మనసు మారలేదు. అవును. సో అవన్నీ నేను దృష్టిలో పెట్టుకుంటా. నేను వీళ్ళతో ఇలా ప్రవర్తించాననుకో, ఇలా నాతో ఇంకోళ్ళు ప్రవర్తిస్తారు కదా అనేది నా దృష్టిలో ఉంటుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు అని పెద్దవాళ్ళు చెప్తుంటారు, అలా నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తిస్తాను అన్నమాట. అది కరెక్టే. అంటే అలా కాదులేండి, అంటే మనము ఎత్తుపల్లాలు చూసి వచ్చామంటే చిన్న ఏజే కావచ్చు. అయితే ప్రణవి, ఇంకొకటి ఏంటంటే ప్రణవి అనగానే అందమైన చీరలు కట్టుకుంటారు, ఆవిడ రీల్స్ చేస్తారు బాగా ఫేమ్ కోసము అన్నట్టుగా, పైగా అమెరికాలో ఉంటారు, ఆవిడకేంటి చాలా టైం ఉంటుంది అనుకుంటారు. కానీ ఇప్పుడు మీరు అన్నారు కదా కష్టాలు అని, అంటే జీవితంలో అంతగానం కష్టాలు ఏం చూసారు మీరు? ఒకటి అంటే ఇప్పుడు ఏంటంటే నాన్న మంచి జాబ్, కాకపోతే ఏంటంటే కొన్ని అలవాట్ల వల్ల దాని వల్ల లైఫ్ చాలా స్ట్రగుల్ అయ్యాను, చదువు కోసం కానీ దానికోసం కానీ. బట్ మోరల్ సపోర్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, లేరు నేను చెప్పను. కానీ నేనేమంటానంటే ఎవరి కష్టాన్ని ఎవరు తీసుకోరు. పక్క నుంచి ఎంత మోరల్ సపోర్ట్ చేసినా కూడా నొప్పి ఉంటే నేనే అనుభవించాలి. అయ్యో అంటావు నువ్వు అంతే, కానీ ఇక్కడ పడుతుంది ఆ బాధ నాకే తెలుసు. సో అలాంటివి చాలా ఉన్నాయి. ఇంకా ఇప్పుడు అవి తలుచుకుంటే బాధే తప్పితే ఉండదు. నేను అదే చెప్తూ ఉంటాను అనమాట, గతాన్ని ఎప్పుడు తలుచుకోవాలి తెలుసా, ఇవాళ నేను దాని నుంచి ఎదగాలంటే తలుచుకోవాలి తప్పితే బాధపడడానికి తలుచుకోవద్దు. కరెక్ట్. సో ఇవాళ తలుచుకుంటే నాకు బాధ ఉండదు. ఆ గతం నుంచి నేను చాలా నేర్చుకొని రోజు ఒక పాఠ నేర్చుకుంటూ ముందుకెళ్తున్నా కాబట్టి ఆ గతం గురించి మనం వదిలేయచ్చు. అయితే ఏంటంటే మరీ అమ్మ నిజంగా చాలా కష్టాలు పడింది. అమ్మ ఓపిక, అమ్మ సహనం మాకు రావడం, అదే చూసుకొని మిడిసిపాటు లేకుండా ఇప్పుడు బాగున్నాం. ఆ మిడిసిపాటు నాకు లేదు.
నాకు వీలైతే నలుగురికి సహాయం చేస్తా, వీలైతే 4 మంచి మాటలు చెప్తా. అంతేగాని నేను ఎవరు నాకంటే తక్కువ అని అనుకోను, నాకంటే ఎక్కువ అని అనుకోను. ఎక్కువ వాళ్ళు నన్ను తక్కువ చూసినా నేను బాధ కూడా పడను. అది మీ మెంటాలిటీ, మీ సంస్కారం అనుకోని వదిలేస్తాను. నాకు గుర్తున్నంత వరకు అసలు ప్రణవి ఎంత కష్టపడి ఈ స్టేజ్ కి వచ్చారు అంటే మామూలుగా ఏం రాలేదు. ఆవిడ 2 షిఫ్ట్లలో పని చేసింది. కొన్నేళ్ల పాటు నేను నిద్ర చూసాను ఉండేది కాదు. 3 కదా, గంటలు నిద్ర పడుకునేదాన్ని. కూడా రోజుకి 3 గంటలు నిద్రపోయి ఎందుకు ప్రణవి ఎందుకు కష్టపడాల్సి వచ్చింది? వాస్తవానికి అసలు రోజంతా వర్క్ చేసేదానివి, మళ్ళీ నైట్ వచ్చి నైట్ షిఫ్ట్ లో వర్క్ చేసేదానివి, తినేదానివి కాదు. అంటే కెరీర్ కసి కదా, ఆ కసితో పని అంటే చేసేదానివి. అదే డబ్బు. ఇప్పుడు ఆ. మన దగ్గర ఫైనాన్షియల్ గా మనం బాలేము అని అంటే మనని చూసే చులకన కానీ అంటే ఏదో సాధించాలి. ఉమ్, ఏదో సాధించాలి. జీవితంలో మనల్ని తక్కువగా చూస్తున్న వాళ్ళకి ఏదో సాధించి చూపించాలి అని అనుకున్నాను. ఇప్పటికీ ఆ కసి ఉంది. ప్రతి దాని మీద ఉంటది. నేను ఏదైనా చూస్తే నేర్చుకుంటాను. ఇలా ఎవరైనా ఏదైనా చేస్తున్నారనుకో అలా కామ్‌గా గమనిస్తాను. ఎలా చెయ్యాలి? ఎలా ఓకే. వెళ్ళి చూస్తున్నాను కదా! అది ఇంటికెళ్ళైనా లేకపోతే అక్కడున్న అది మైండ్‌లో ప్రాక్టీస్ అవుతూనే ఉంటదనమాట. అంటే నాకిది రాదు అన్నట్టుగా ఉండొద్దు అని అనుకుంటాను. అందుకే వంటలు చూసే నేర్చుకున్నా. ఏ రోజు అమ్మ వంటింట్లోకి రానివ్వలేదు. ఒక్క ఆడపిల్ల ఎందుకు వంట చేయడం, అత్తగారింటికెళ్తే తప్పదని. వంట అలాగే చూసి ఐబ్రోస్ చేయడం. ఐబ్రోస్‌కెళ్ళి మనం చేయించుకునేవాళ్ళం కదా! అలా గమనించేదాన్ని. ఇంటికొచ్చి తమ్ముడు మోకాళ్ళ మీద చేస్తూ ఉండేదాన్ని. అలా బ్యూటీషియన్ కోర్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చి బ్యూటీషియన్ కోర్స్ చేశాను. నేను డాన్సర్‌ని కాదు. చిన్నప్పటి నుంచి డాన్స్ నేర్పించలే పరిస్థితుల వల్ల. కానీ ఇంటి ఎదురుగా ఆంటీ వాళ్ళు రంగమణి గారని అందరికీ తెలుసు, కూచిపూడి డాన్సర్ ఆవిడ. వాళ్ళ ఇంటి ఎదురుగా పైన డాబా మీద కూర్చున్నారు. ఆవిడ కింద క్లాసెస్ చెప్తూ ఉండేవాళ్ళు. డాబా మీద కూర్చొని నేర్చుకున్నాను. అంటే ఎలా ఉంటాయి ముద్రలు, దూరం నుంచి చూసి వాళ్ళు ఎలా చేస్తారు, అందుకే సమై క్లాసికల్ చేయగలను. నాకు చాలా స్టెప్స్, క్లాసికల్ డాన్సెస్ చేసే స్టెప్స్ చాలా నాకు తెలుసు. ఎందుకంటే చిన్నప్పుడు అలా చూస్తూ నేర్చుకున్నాను. ఆవిడ అక్కడ నేర్పించేవాళ్ళు, ఇక్కడ డాబా మీద నేను ప్రాక్టీస్ చేసేదాన్ని. సినిమా పాటల మీద డాన్సులు అలాగే ఎలా చేస్తారు. సో నాకు అలా డాన్స్ నేర్చుకోవడము, పాటల మీద ఇంట్రెస్ట్ ఏమో అలా వచ్చేసింది అంతే. కదా, కూచిపూడి కూడా మీరు ప్రోగ్రామ్స్, క్లాసికల్ డాన్స్ ఏమో కూడా ప్రోగ్రామ్స్ క్లాసికల్ వాళ్ళతో చేసి ప్రోగ్రామ్స్ అంటే అసలు తను క్లాసికల్ నేర్చుకోలేదు అని కూడా ఎవరు గుర్తించేలా కూడా ఉండదు మీ డాన్స్. ఉండదు. వాళ్ళతో పోటీ పడినట్టుగా కదా. ఇప్పుడు కొంచెం తగ్గింది డాన్స్ చేయడం. కానీ చేసినప్పుడు ఇక్కడ ఇండియాలో ఉన్నప్పుడు మాత్రం బోల్డ్ అని ప్రోగ్రామ్స్ చేశాను, స్టేజ్ పర్ఫార్మెన్సెస్ చేశాను, పెద్ద పెద్ద వాళ్ళతో మంచి కాంప్లిమెంట్స్ అందుకున్నాను. గొప్ప డాన్సర్స్ తో జయప్రద గారు లాంటి వాళ్ళు కూడా ఈ అమ్మాయి కళ్ళతో డాన్స్ చేస్తుంది, ఈ అమ్మాయి డాన్స్ చేస్తే ఇంకా అసలు అలా కళ్ళ దగ్గర ఆగిపోవచ్చు అన్న కాంప్లిమెంట్ అందుకున్నాను. చిత్ర గారు నువ్వు వస్తానంటే నేను వద్దంటా అన్న పాట ఉంది కదా, వర్షం పాట. ఆవిడ శిల్పకళా వేదికలో ఆవిడ పాడుతుంటే పక్కన నేను డాన్స్ చేస్తే పాట అంత అయ్యాక చిత్ర గారు కౌగిలించుకొని ఈ పాట నీకోసమే పాడాను, అంతకంటే కాంప్లిమెంట్ ఏం కావాలనిపించింది. నాకు చిత్ర గారు అంటే సింగర్ గా చాలా ఇష్టం. సో ఆవిడ హక్ చేసుకొని చాలా బాగా చేసావు, ఈ పాట నేను నీకోసమే పాడాను అని అనిపించింది అని అన్నారు. అవన్నీ మనకి అవన్నీ జ్ఞాపకాలు మనని ఎప్పుడో ఒకప్పుడు ముందుకు నడిపిస్తూ ఉంటాయి గుర్తు తెచ్చుకుంటే. ఇంకా ఉంది కదా పట్టుదల, కసి. నేను 20 years బ్యాక్ అంటే కెరీర్ స్టార్టింగ్ లో ఎలా ఉన్నారో మీరు ఈ రోజు కూడా నాకు అలాగే అనిపిస్తుంది ప్రణవ్. అంటే కొత్త ఇంకా డెవలప్ అయ్యారు. ఏంటి ఇంత కసి? అంటే ఇష్టం, అది ఒక రకంగా చెప్పాలంటే ప్రతి పని పట్ల ఉన్న ఇష్టం. అంటే మనం రాదు అనుకోవడానికి ఏమీ లేదు, నేర్చుకోవాలి అన్న తపన ఉండాలి. ఇది నాకు రాదు అని ఏం అనుకోవద్దు, నేర్చుకోవాలి అన్న తపన ఉండాలి. ఆ కసి అంటే చాలా మంది ఇప్పుడు ఇన్స్టా రీల్స్ చేస్తుంటే కూడా అందరూ నీకు అవసరమా ఆంటీ అంటారు. కరెక్టే కదా, కానీ వయసు అనేది ఇట్స్ జస్ట్ అ నంబర్. నేను ఇలా అంటున్నానని కాదు, కానీ యుఎస్ లో చాలా మందిని చూస్తాను 70-80 years వాళ్ళు నెయిల్స్ కి వెళ్తారు. నేను నెయిల్స్ చేయించుకోవడానికి ఇష్టపడను, నా చేతులు బాగుండు అంటే హెరిడిటరీ వల్ల కొంచెం చేతులు ఎందుకో చిన్నప్పటి నుంచి కూడా కాస్త ముడతలుగా అనిపిస్తాయి. అమ్మ చేతులు అలాగే ఉంటాయి, తమ్ముడివి నావి అలాగే ఉంటాయి. సో నెయిల్స్ బాగుండవు, నేను నెయిల్స్ చేయించుకోవడానికి ఇష్టపడను. మా పిల్లలు పదా అమ్మ అని 1-2 సార్లు ఎప్పుడైనా బర్త్డే అట్లా ప్యాంపర్ చేయడం తీసుకెళ్తే 70-80 years వాళ్ళు కూర్చొని చేయించుకుంటుంటే ఎంత అంటే వాళ్ళు లైఫ్ ని ఎంత ఎంజాయ్ చేస్తారు, వాళ్ళు రెడీ అయ్యే తీరు, వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్. ఇప్పుడు మనం చీరలు కట్టుకుంటాం, కానీ వాళ్ళు వేసుకునే బట్టల్లో కూడా వాళ్ళని ఎంత హుందాగా ప్రజెంట్ చేసుకుంటారంటే చూస్తే భలే అనిపిస్తుంది. ఏజ్ జస్ట్ నెంబరే కదా. నాకు 40 ఏళ్ళు ఉన్నాయో 44 ఏళ్ళు, నేను 40-50 వస్తాను, అలా వెళ్ళిపోతూనే ఉంటది. ఎవరి వయసు ఆగుతుంది? ఇప్పుడు నన్ను ఆంటీ నీకు అవసరమా అన్న వాళ్ళు అక్కడే ఆగిపోతారు, అమృతం తాగి పుట్టారా? వాళ్ళు మన వయసుకి రావాల్సిందే కదా. సో కౌంటర్స్ ఇస్తూ ఉంటావు, నేను చూస్తున్నాను. అంటే నేనేమంటానంటే నీకేం కావాలో నేను చెప్తే ఇక నీ లైఫ్ నువ్వెందుకు బ్రతకడం. కరెక్టే. పక్కోళ్ళు చెప్తూ ఉంటారు, ఇంక నువ్వు అలా ఉండిపో. నువ్వేం చేయాలో వాళ్లే చెప్తారు, నువ్వేం తినాలో వాళ్లే చెప్తారు. నీకంటూ ఒక లైఫ్ ఉంది కదా,
నీ లైఫ్ నువ్వే బ్రతకాలి. అదే చెప్తున్నా, నీ నొప్పి నీదే, నీ సంతోషం నీదే, నీ బాధ నీదే, నీ కష్టం నీదే. కానీ వాటిలో కష్టం నువ్వు అనుభవిస్తూ సుఖాన్ని నలుగురికి పంచావనుకో, మంచిని నలుగురికి పంచావనుకో, అది కదా నువ్వు ఫార్వర్డ్ చేస్తున్నావు, వాళ్ళు కూడా క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడానికి ఉంటది. అలా కాకుండా కష్టాలు నేను పడుతున్నాను, వాళ్ళు సుఖపడుతున్నారని నువ్వు వేడిస్తే ఇంకా నువ్వు ఏడుస్తూనే ఉంటావు. సుఖపడే వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. సో నేను అదే చెప్తా, ఒకళ్ళని చూసి ఏడవలసిన అవసరం లేదు, ఒకళ్ళని చూసి నాకు ఇది లేదు అనుకోవాల్సిన అవసరం లేదు. మనకేముందో అందులో తృప్తిగా వెళ్ళిపోవడం అనేదే. అంటే అందరూ ఏమంటారంటే ఇవన్నీ చెప్పడానికి ఈజీ అంటారు, నేను అనుభవించి చెప్తున్నాను. నేను నా కష్టంలో ఉన్నప్పుడు ఎవరిని అర్థించలేదు కదా, మీకు తెలియదు కదా, తెలియని వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారు, ఇప్పుడు ఈవిడకేంది డబ్బులున్నాయి చెప్తుంది అంటది. అరే నేను డబ్బులు లేని రోజు నాకు ఎవరు పెట్టారు తిండి? నేను కదా 2 షిఫ్ట్లు వర్క్ చేశాను, నేను కదా ప్రతి రూపాయి దాచుకోవడానికి ప్రయత్నించాను, నేను కదా కష్టపడ్డాను. మీరు ఎవరు వచ్చి చూసారు నా కష్టం? ఎవరు చూడలేదు కదా. మీలాంటి వాళ్ళు ఉన్నారు. మీకు గుర్తులేదా, రాజేష్, నువ్వు, నేను, అనిల్ శ్రీనివాస్. నేను ఒక పూట ఈటీవీ క్యాంటీన్ కి రాను, నాకు తినడానికి డబ్బులు లేవంటే బలవంతంగా తీసుకెళ్లిన రోజులు ఉన్నాయి. ప్రణవి నువ్వు తినకపోతే మేము తినం ఇవాళ అని. నాకు అవన్నీ గుర్తు. భువనా నువ్వు తినకపోతే వస్తూ తినడానికి టైం లేక అవి కర్రీ పప్స్ లాంటివి ఏవో తెచ్చుకుని అక్కడ నైట్ షిఫ్ట్ లో కూర్చొని కూడా తినేదానివి. ఎవరికి తెలుసు కదా ఇవన్నీ. ఈ రోజు నేను నీ చీరలు అవి ఇవి చూసి నీకేంటి అది ఇదని కామెంట్ చేస్తున్న వాళ్ళకి ఇవన్నీ తెలియదు. ఆవిడ ఇప్పటికి కూడా అలాగే ఉంది నిజానికి. ఇవన్నీ చెప్పుకోలేము, అందరికి అవసరం కూడా లేదు. ఎందుకు? ఇంకొకటి ఏంటంటే, నేను ఇన్స్టాలో మనసు పలికే ప్రణతి మనసు పలికే ఇటు చూస్తే మళ్ళీ అసలు యూట్యూబ్ లో ఎక్కడ చూసినా చీరలతో భలే కనిపిస్తున్నావు. ఏంటి చీరలకి నీకు ఇంత అనుబంధం ఏంటి? చీర ఎమోషన్ నాకు, అంతేనా? అసలు అంటే నేను పుట్టి పెరిగిన వాతావరణం అది. చిన్నప్పటి నుంచి అమ్మమ్మలు నాన్నమ్మ అందరినీ చీరల్లోనే చూసాము. ఆర్థడాక్స్ ఫ్యామిలీ, ఎప్పుడు జీన్స్ లో అవి వేసుకున్నది తెలీదు. సో అలా అలవాటు అయిపోయి మా వారికి నాకెంత ఇష్టమో మా వారికి రెట్టింపు ఇష్టం నేను చీర కట్టుకుంటే. ఇంక చాలు. నేను ఏమనుకుంటానంటే, అందరు ఏమనుకుంటారు, ఓ ఎవరి కోసం ఇంప్రెస్ చేయడానికి కాదు. నేను ఫస్ట్ చీర కట్టుకొని ఇంట్లో బయటికి రాగానే ఫస్ట్ చూసేది నా పిల్లలు, మా వారు. అమ్మా బాగుంది, ఆయన కళ్ళల్లో ఒక ఆనందంగా చాలు ఇది, తర్వాత ఎవరు చూసినా. 10 సార్లు అడుగుతాను, స్వరూప చిన్ను బాగుందా చెప్పు, చిన్ను బాగుందా చెప్పు, బాగుందా. తను బాగుంది అంటేనే నాకు తృప్తి. లేదు మీరు నమ్మరు, ఏదన్నా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక 4 చీరలు పెట్టి ఇందులో ఏ చీర కట్టుకోవాలంటే తను చెప్పిన చీరే కట్టుకుంటాను. అది ఎవరికి తెలియదు. ఇప్పుడు ఈ చీర కట్టుకున్నా అక్కడ చీర పెట్టి ఏ చీర కట్టుకోవాలంటే ఇది బాగుంటుందమ్మా ఇది కట్టుకో ఇవాళ అంటే ఆ చీర కట్టుకుంటాను. బాలేదు అంటే ఎంత రెడీ అయినా ఆ చీర తీసేసి మళ్ళీ ఇంకో చీర కట్టుకుంటాను. ఒకవేళ తను వేరే ట్రావెల్ చేస్తున్నా కూడా నేను తనకి ముందే పెట్టేస్తా, చిన్ను రేపు నేను ఇక్కడికి వెళ్తున్నాను ఏ చీర కట్టుకోవాలి. హీ విల్ సెలెక్ట్. ఎందుకంటే తనకి నచ్చి అండ్ మళ్ళీ ముందు ఫస్ట్ పిక్ తీసి తనకే పెడతాను ఎలా ఉంది అని. ఒకవేళ లేకపోతే దగ్గరలో లేకపోతే. సో ఆ చీర ఎమోషన్ తనకి ఇష్టం, తనకు రెట్టింపు ఇష్టం నాకంటే. నాకేమో ఇగో వేరే డ్రెస్సెస్ వేసుకునే వాళ్ళు నేను ఏమి అన్నాను, నాకేమి ఇష్టమో అందులో నేను ఇష్టపడతాను నన్ను నేను. సో నాకు చీరలు హుందాగా అనిపిస్తాయి. అసలు యుఎస్ లో ఉంటూ అసలు ఇంత మంచి చీరలు, మళ్ళీ బ్లౌజెస్, ఆ డిజైన్స్, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి అంత టైం ఉండట్లేదు. ఆ బ్లౌజెస్ ఎలా యుఎస్ కి రీచ్ అవుతున్నాయి నాకు భలే చాలా సార్లు డౌట్ వస్తూ ఉంటాయి. అంత అసలు నాకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ అమ్మకి. ఏదైనా చీర కనిపించిందంటే ఇగో ఈ చీర తెచ్చేసాను నీకోసం అని చెప్పి బ్లౌజ్ కుట్టించేసేసి ఎవ్రీ 3 months కు కొరియర్ పంపిస్తుంది. అందులో చీరలే వస్తాయి. నేను తిండి సామాన్లు అంటే ఈ పచ్చళ్ళని లేకపోతే మురుకులు ఇలాంటివి అందరు తెప్పించుకుంటారు, ఏమీ తెప్పించుకోను. నాకు కొరియర్ వచ్చిందంటే మా వారు అటు ఇంక నీదే కదా అని వెళ్ళిపోతారు. ఎందుకంటే అందులో చీరలు డ్రెస్సులు ఏమి ఉండవు. అమ్మ చాలా ఇంట్రెస్ట్ గా పంపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇన్స్టా లో శారీస్ కూడా చాలా మంది ప్రమోషన్స్ కి అడుగుతారు కాబట్టి అవి నాకు యూఎస్ కి ఏం పంపించరు, అమ్మకు పంపిస్తారు అనస్థలిపురం అడ్రస్ కి. అమ్మ వాటికి బ్లౌజెస్ స్టిచ్ చేయించి మళ్ళీ యూఎస్ కి పంపిస్తుంది. అలా ప్రమోషన్స్ చేస్తా. నాకు ఒక రకంగా చెప్పిన అందరూ అనుకుంటారు చీరలు కూడా, కాకపోతే ఏంటంటే ఇష్టం చీరల్లో నన్ను నేను చూసుకోవడం చాలా ఇష్టం. నువ్వు కూడా ఏమన్నా నేను నిన్న ఏం వేసుకొస్తా, డ్రెస్ వేసుకున్నానా శారీ వేసుకున్నాను అంటే ఒప్పుకోలే కదా. శారీలోనే రావాలి, ఎందుకంటే నాకు నువ్వు అంతే. శారీని నేను ఎంతో మందిని చూస్తూ ఉంటా గానీ శారీకి బ్రాండ్ అంబాసిడర్ అంటే ఈ మధ్య కాలంలో నేనైతే చూసింది. పైగా ప్రమోషన్స్ ఏవైనా చాలా జెన్యూన్ గా ఇస్తావు, ఇదేదో కమర్షియల్ అని కాకుండా. జ్యువెలరీ కావచ్చు, శారీస్ కావచ్చు, ఏదైనా చాలా జెన్యూన్ గా ఉంటుంది. నేను వాళ్ళకి అదే చెప్తాను, నాకు నచ్చితేనే చేస్తానండి. నచ్చకపోతే వాయిస్ అడుగుతారు అందరూ, అక్క మీ వాయిస్ చేస్తే బాగుంటుంది చీర. నాకు బాగా నచ్చితే నేను చేస్తాను తప్పితే నేను అనవసరం. ఎందుకంటే నన్ను నమ్మి ఇంకోళ్ళు శారీ కొంటున్నప్పుడు
ఈవిడ టేస్ట్ ఇదా అనుకోవద్దు, లేకపోతే ఈవిడ డబ్బుల కోసం ఏది పడితే అది చేస్తుంది అవును. అన్న ఫీలింగ్ కూడా రావద్దు కదా. అవును. ఆ. అది బాగా డబ్బుల పెట్టుకుంటా. కోసమే మనం అన్ని పనులు చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు లేదు. లేదు. ఎందుకంటే జనం మనల్ని ఆ క్రెడిబిలిటీ అనేది మనకి చాలా అది అవసరం. నేను అందరికి ఇంకోటి ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది కొంతమంది చెప్తూ ఉంటారు, అక్క మీలా ఎవరు లేరు, మీలా ఎవరు లేరు. ఏమంటే కొంతమంది ఏమంటారు, నన్ను దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి, ఇలాంటి ఉంటాయి, అందరికీ ఉంటాయి. కానీ ఏంటంటే ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టలేకుండా మనం చేసేవి కరెక్ట్ గా చెయ్యాలి అనేది నా నా ప్రణవి, నేను మళ్ళీ ఈ మధ్య కాలంలో, ఈ మధ్య అంటే చాలా రోజుల నుంచి, నీకు మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా నేను చూస్తున్నది ఏంటంటే, నువ్వు ఎంత ప్రమోషన్ చేసినా అఫ్ కోర్స్ అది చీర కోసమే అయినా సరే, కానీ మెళ్ళో తాళి మాత్రం తీయవు. చక్కగా నల్ల పూసలు వేసుకుంటావు, మళ్ళీ ఒక తాళి వేసుకుంటావు, మళ్ళీ ఏవో ఒక జ్యువెలరీ, ఎంత బాగా, ఎందుకు తాళితో ఎంత అటాచ్మెంట్ అంటే, తాళి తీయాలి అని నేను చెప్పట్లేదు, దాన్ని మోడర్న్ అని కూడా కాదు. ఇప్పుడు నేనున్నాను ఒక నల్ల పూసలతో మేనేజ్ చేస్తున్నా, కానీ నీ మెళ్ళో ఎప్పుడు ఆ 2 పేటల తాళి, మళ్ళీ అమెరికాలో ఉండి భలే ఆశ్చర్యంగా, భలే ఆనందంగా, సంతోషంగా అనిపిస్తది. ఏంటి ఎమోషన్ దాంట్లో నిజం కూడా? చెప్పాలంటే ఆ. మా వారు చాలా సార్లు తీయమంటారు. అంటే మా ఓహో. వారు చెప్తారు, అవరే. అమ్మ నువ్వు ఉంచుకోవాల్సిన అవసరం లేదు. నేను అంటే ఇది ఒకవేళ దీన్ని ఏకీభవించే వాళ్ళు ఉంటారు, లేదు అని చెప్పే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు తాళి కట్టి ఆ తాళికి విలువ లేకుండా ఆడవాళ్ళు తప్పులు చేయరు అని చెప్పను, మగవాళ్లే తప్పులు చేస్తారని చెప్పను. కానీ హింసించే మగవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది, ఆ తాళికి విలువ లేకుండా, భార్యకి విలువ లేకుండా, వాళ్ళ ఇష్టాన్ని గ్రహించకుండా. దానికి తాళికి విలువే ఉంది అప్పుడు అని అనిపిస్తుంది. ఇప్పుడు మా వారే అంటారు, నువ్వు నేను బాగున్నావు, నేను నీ పక్కనే ఉన్నాను, అది లేకున్నా పర్వాలేదు అంటారు. కానీ అంతే, మనకి ఏంటంటే మరి తను ఇచ్చింది ఇదే కదా నాకు, తను నా లైఫ్ లోకి రావడానికి ఇచ్చింది ఇదే. చాలా సార్లు కొంతమందికి కనిపించదు, మనం డ్రెస్సెస్ వేసుకున్నట్టు సైడ్ కంటే కనిపించదు. నేను అలా దాచుకోవడానికి కూడా ప్రయత్నం చెయ్యను. ఎప్పుడైనా మా వారు తీయనన్నప్పుడు, అవసరం లేదు అని అంటే కూడా వింటాను. ఎప్పుడైనా మోడర్న్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు నేను వేసుకుంటా. యుఎస్ లో ఉన్నప్పుడు చాలా మట్టుకు నేను శారీస్ కట్టుకొని వెళ్తా, ఎక్కడికైనా వెళ్తా. ఇంకా తప్పదు, బిజినెస్ మీటింగ్ ఏదో ఉంది, అమెరికన్స్ తో బిజినెస్ మీటింగ్ ఉంది, తప్పదు అనుకున్నప్పుడు నేను మోడర్న్ డ్రెస్సెస్ వేసుకొని వెళ్ళినప్పుడు తీయమంటే తను తీస్తా. ఎందుకంటే అక్కడ కూడా నేను తనకే విలువిస్తున్నాను. మా వారు చెప్పారు, మా వారు కట్టింది ఇది, మా వారు ఇప్పుడు తీయమ్మా అంటే తీస్తాను తప్పితే అలా తీసే సందర్భం సంవత్సరానికి 1-2 ఉంటాయి. అంతే, అంతకు మించి నేను ఎప్పుడు అంటే నేను ఏమంటానంటే, ఇవన్నీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను అమెరికాలో ఒక రోజు పూజ అయింది. పూజ అయ్యాక ఏదో గ్రాసరీస్ లేవు ఇంట్లో. సడన్ గా ఇలాగే డ్రెస్ వేసుకున్నాను, పూజ చేసుకుంటే ఇప్పుడు ఎలా ఉన్నాను అలాగే ఉంటాను. నేను వెళ్ళిపోయాను. మన ఇండియన్ ఫ్రెండే ఒక ఆవిడ కలిసింది. అదేంటి ప్రణవి ఇలా వచ్చేసా ఉంది, ఏమైంది అన్న. అలా బొట్టు కింద బొట్టు, చేతికి గాజులు, ఇలా డ్రెస్ వేసుకొని వచ్చేసావు అంది. ఏమైంది, ఇందులో తప్పే ఉంది అని. మనం ఇండియన్స్ అని తెలిసిపోదా అంది. నేను అన్నాను, నిజం చెప్పాలంటే బికినీ వేసుకున్నా, ఎంత మోడర్న్ డ్రెస్లు వేసుకున్నా, మనం యుఎస్ కి వెళ్ళైనా ఏ కంట్రీకి వెళ్ళినా ఎంత మోడర్న్ డ్రెస్లు వేసుకొని నేను ఇండియన్ అనే తెలిసిపోతుంది ఈ మొహంతో, రైట్? ఇంకా దాన్ని దాచుకోవడం ఎందుకు? నువ్వు ఎంత మోడర్న్ వేసుకున్నా నీ మొహంలో తెలిసిపోతుంది కదా నువ్వు ఇండియన్ అని. పైగా మన భారతీయతని మనం అక్కడ అప్రిషియేట్ చేసే వాళ్ళే ఉంటారు. నన్ను కొత్తలో కొంతమంది అన్నారు, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండడానికి, నలుగురు వచ్చి నిన్ను శారీలో యు లుక్ బ్యూటిఫుల్ అనడానికి, ఇలా చెప్పించుకోవడానికి కట్టుకుంటావేమో అన్నవాళ్ళు ఉన్నారు. ఓకే అంటే అన్నారు. అలా మన సాంప్రదాయాన్ని కదా, నన్ను యు లుక్ బ్యూటిఫుల్, యువర్ శారీ ఇస్ బ్యూటిఫుల్, మీ బాగుంది, దీన్ని ఏమంటారు, ఇది ఎలా కట్టుకుంటారు అడిగే ఫ్రెండ్స్ కూడా ఉంటారు, అమెరికన్ ఫ్రెండ్స్. సో నాకు గర్వంగా ఉంటుంది. పైగా మన పిల్లలకి మనం ఇవే కదా నేర్పించేది. ఇప్పుడు మా పిల్లలు క్యారీ చేస్తారు. మా పిల్లలు ఎలా అంటే, వాళ్ళకి పలానా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, జ్యోత్స్నాథ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అంటే వాళ్ళకి ఏం డ్రెస్, ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో తెలుసు. సంజోత వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అంటే ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో తెలుసు. సంధ్య దగ్గరికి వెళ్తున్నాం అంటే ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి. అంటే నా ఫ్రెండ్స్ లలో ఎవరెవరు ఎలా ఉంటారో వాళ్ళకి అనుగుణంగా నా పిల్లలు అలాంటి బట్టలు వేసుకొని, అంటే వీళ్ళ ఇంటికి వెళ్తున్నాం అంటే వీళ్ళు కొంచెం అమ్మలాగే ట్రెడిషనల్, సరే వీళ్ళ ఇంటికి ఈ డ్రెస్ వేసుకొని వాళ్ళే డిసైడ్ అయిపోతారు. నేను చెప్పను వాళ్ళకి ఇది వేసుకోండి అది వేసుకోండి అని. ఇప్పుడు నిన్న చిన్న గెట్ టుగెదర్ అయిందని చెప్పాను, సహస్ర పిక్స్ ని చూపిస్తాను, దానంతటి అదే వేసుకుంది, దానంతటి అదే రెడీ అవుతుంది. ఇండియాకి వచ్చింది, ఇవాళ దాకా నా పిల్లలు ఇండియాకి వచ్చాం, ఇవాళ దాకా ఒక మోడర్న్ డ్రెస్ వేసుకొని బయటికి రాలే. వాళ్ళ అమ్మమ్మని సంతోష పెట్టడానికి కుర్తీయే వేసుకుంటున్నారు, చుడిదారే వేసుకుంటున్నారు. చూసారా, పిల్లలు అమ్మల్ని ఎంత ఫాలో అవుతుంటారో అంత ఈజీగా మమ్మల్ని తీసేయడానికి లేదండి. చాలా గర్వంగా ఫీల్ అవుతాను. వాళ్ళ అమ్మమ్మ అడిగిందని నా చిన్న కూతురు బొట్టు పెట్టుకొని రోజు ఉండదు, అమెరికాలో స్కూల్ కూడా బొట్టు పెట్టుకొని వెళ్తుంది. ఓహో గ్రేట్. నేను ఢిల్లీకి నా కూతురు పెట్టుకుంటేనే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు నార్త్ ఇండియా, సో అక్కడ కూడా ఏంటి బొట్టు అనేవాళ్ళు ఇప్పుడు తనని ఫాలో అవుతున్నారు, పెట్టుకోవాలి, బొట్టు పెట్టుకుంటున్నారు. చాలా గొప్పగా అనిపిస్తుంది నాకు కూడా.
పైగా అక్కడ జడ వేసుకోవడం అనే కల్చర్ కూడా ఉండదు, స్కూల్ కూడా జడ వేసుకుని వెళ్ళరు. నా కూతురు రోజు జడ వేసుకుని వెళ్తది, సింగిల్ లేదంటే 2 జడలు వేసుకుంటది. ఇప్పుడు కొంతమంది తనని చూసి జడ వేసుకోవడం కూడా ఇప్పుడు నా రీల్స్ చూసామంటే నేను ఇలా సెంటర్ క్లిప్ పెట్టి ఈ మాత్రం వదిలేస్తాయి. అసలు జుట్టు నా పాత నీకు ఈటీవీలో ఉన్నప్పుడు చూసాను, జడ వేసుకొని పూలు పెట్టుకొని చేతి నిండా గాజులు వేసుకొని. ఏంటంటే ఇప్పుడు ఇంట్లో ఎప్పుడు జడ విరబోసుకొని ఇవ్వలేదు. ఇంట్లో చిన్నప్పటి నుంచి జడ చూస్తారు, జడ వేసుకొని ఎప్పుడు జుట్టు వదిలేయడం తెలీదు. ఇప్పుడు కూడా నేను కంప్లీట్ గా వదిలేను, ఎందుకంటే అమ్మ ఒప్పుకోదు. అసలు ఇక్కడున్న ఒప్పుకోదు, యుఎస్ లో ఉన్న ఒప్పుకోదు. ఇవాళ అమ్మకి 65, నాకు 45 అయినా సరే నేను ఖచ్చితంగా అమ్మ చెప్పినట్టు వినాల్సిందే కదా. రేపు మన పిల్లలు కూడా మరి వింటారు కదా, వినాల్సిందే. నేను అదే చెప్తాను నా పిల్లలకి, ఇవాళకి కూడా అమ్మమ్మ ఏది నచ్చితే అది నేను చేస్తున్నాను. ఎందుకంటే నా తల్లికి తెలిసినట్టుగా ఎవరికి తెలియదు నా గురించి కానీ, నాకేం మంచో కానీ. సేమ్ మీ విషయంలో అలా పిల్లలు ఫాలో అవుతారు స్వరూప. మనం చెప్పే విధానంలోనే ఉంటుంది, మనం ఏం చెప్పినా పిల్లలు ఫాలో అవుతారు. అది నేను నమ్ముతా. కరెక్ట్, నేను కూడా నమ్ముతాను ఖచ్చితంగా. అవును, మనం ఏం చేసినా మనం ఏం మాట్లాడినా వాళ్ళు ఉన్నారు, మనల్ని వాళ్ళు గమనిస్తున్నారు అనేది కూడా మనం నిజంగా. ఇప్పుడు నా పిల్లలకి సోషల్ మీడియాలో ఉండడం ఇష్టం ఉండదు, ఎప్పుడో వాళ్ళకి నచ్చి వీడియోస్ చేస్తే తప్పితే నేను పిల్లలతో గానీ మా వారితో గానీ ఎక్కువ వీడియోస్ చేయను. బికాస్ ఐ రెస్పెక్ట్ దేర్ ప్రైవసీ. వాళ్ళకి ఇష్టం ఉంటే వచ్చి చేస్తారు. నేను అడిగినా కూడా వాళ్ళకి ఇప్పుడు ఒక ఫోటో పోస్ట్ చేయాలన్నా నేను నా 2 పిల్లల్ని అడుగుతా, తల్లి నేను పోస్ట్ చేయనా, మీకు అభ్యంతరం లేదా? పర్వాలేదమ్మా చెయ్యి అంటే చేస్తాను, లేకపోతే చేయను. నా పిల్లలని నేను ఎందుకు వాళ్ళకి ఇష్టం లేని పని చెయ్యాలి? అవును కదా, వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళకి నా పెద్ద కూతురు ఇప్పుడు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్, దాన్ని ఎక్కడ ఏ పోస్ట్ లో పెట్టదు. అది అలాంటి పిల్లని తీసుకొచ్చి, అంటే ఈ కాలంలో సోషల్ మీడియాలో లేని వాళ్ళు చాలా తక్కువ మంది. ఫొటోస్ కానీ, రీల్స్ కానీ, వీడియోస్ కానీ పెట్టని వాళ్ళు చాలా తక్కువ మంది. అందులో ఫస్ట్ నా కూతురు ఉంటది అనిపిస్తుంది. అలాంటి పిల్లని నేను అడగకుండా, అది 22 ఏళ్ల పిల్ల, తనకి ఉన్న ప్రైవసీని నేనెందుకు ఇది చేసి దాని ఫోటో పెట్టాలి? సో పెట్టను. దాన్ని అడుగుతా, తల్లి ఇది ఓకేనా పెట్టనా అంటే పెట్టమ్మా అంటే పెడతాను, వద్దు అంటే పెట్టను. ఎందుకంటే అది నా పర్సనల్ అకౌంట్, నా సోషల్ మీడియా, నేను నాకు నచ్చిన వీడియోస్ చేసుకుంటున్నాను. ఐ షుడ్ రెస్పెక్ట్ దేర్ ప్రైవసీ అని అనిపిస్తుంది. ఏదైనా పిల్లలకైనా సరే మనం గౌరవమైనా మంచి అయినా మనం ఇస్తేనే అది తిరిగి మనకు వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ప్రణవి, నీకు వచ్చే కామెంట్స్ చాలా బాగుంటాయి, నేను చదువుతూ ఉంటాను అప్పుడప్పుడు. అయితే ఆ కామెంట్స్ లో కొన్ని మేకప్ చాలా వేసుకున్నావు అది ఇది వస్తూ ఉంటాయి కదా, ఆ కామెంట్స్ కి నాకు కూడా అనిపిస్తుంది, అరే ఆవిడ న్యాచురల్ బ్యూటీ అని చెప్పి. నేను మేకప్ వేసుకోలేదు, ఆటగా లిప్స్టిక్, నేను మేకప్ వేసుకున్నాను, ఆవిడ వేసుకోలేదు. నీకు ఎక్కడ తీసినా నాకేం ఫౌండేషన్ ఏమి ఉండవు. ఇప్పుడు ఎదురుగా చూసిన వాళ్ళకి తెలుస్తుంది నా దురదృష్టం అదృష్టం నా రంగు. అయ్యో అదృష్టం. ఎందుకంటే దురదృష్టం అని కూడా ఎందుకు చెప్తానంటే, మొన్న ఒక సినిమా పోగొట్టుకున్నాను ఒక రకంగా. ఎందుకంటే వాళ్ళకి డార్క్ ఉన్న వాళ్ళు కావాలి ఆ క్యారెక్టర్. నాకు ఎంతని మేకప్ వేయాలి, ఆవిడ అంత రంగు ఉన్నారు, ఆవిడకి ఎంతని మేకప్ వేస్తామని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇలాంటివి కూడా ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. వాళ్ళకి డార్క్ కంప్లెక్షన్ తీసుకున్నాం అనుకోండి, నేచురల్ గా ఉంటది, వాళ్ళకి ఎక్కువ మేకప్ అవసరం. నాకంటే ఒంటికి మొత్తం వేయాలి కదా, రైట్? మామూలుగా చెప్తున్నా, అంటే ఉన్నది ఒక క్యారెక్టర్, దాంట్లో డార్క్ ఉన్న వాళ్ళే కావాలి అంటే నాకు ఒంటికి మొత్తం వేయాలి. ఎంతసేపు అని మేకప్ వేస్తూ కూర్చుంటారో వేస్ట్ అనిపిస్తుంది వాళ్ళకి. సో ఆ విషయంలో నేను దురదృష్టంగానే భావించాలా, మరి రంగు నాకు మైనస్ అయింది, ఒక క్యారెక్టర్ పోయిందని బాధపడాలా? ఇలాంటి కమెంట్లు పెడుతున్నప్పుడు బాధపడాలా? మీరు మేకప్ అరే నేను వేసుకోను అని ఎంతమందికి అని చెప్తాను. నేను ఇంతే, నేను కాటుకు పెట్టుకుంటాను, లిప్స్టిక్ పెట్టుకుంటా, అది నాకు అలవాటు. ఎవ్వరు వద్దన్నా నేను ఆ పని చేస్తాను. ఇంకా మిగతాది మీ ఇష్టం, మీరు ఏమన్నా అనుకోండి. అయినా అదే చెప్తాను, నాకు నచ్చినట్టు నేను ఉంటా. కరెక్ట్. నాకు ఎవరైనా చెప్తే మా అమ్మ చెప్పాలి, నా తల్లిదండ్రులు, మా అత్తమామలు, అత్తగారు మామగారు లేరు కాబట్టి. ఇంతకు ముందు ఒకసారి నా తల్లిదండ్రులు మా వారు చెప్పాలంటే, మరి అత్తమామ ఏమయ్యారు, మీ అత్తమామ మాట వినవా అన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు లేరు, పైన ఉన్నారు. వాళ్ళు ఉన్నంత వరకు ఇబ్బంది లేదు. సో మా అమ్మ నాన్న, మా వారు, నా పిల్లలే నాకు ముఖ్యం. వాళ్ళకి ఇబ్బంది కలిగించే పని నేను చెయ్యను. వాళ్ళు వద్దు, మా వారు ఇంకా అమ్మ నువ్వు సోషల్ మీడియా వద్దు, ఏం వద్దు, వీడియో ఆపే అన్న రోజు నా అకౌంట్ డిలీటే చేస్తాను. అంతే. అసలు ఎలా మేనేజ్ చేయడం కుదురుతుంది? పిల్లలు ఒకవైపు, పర్సనల్ లైఫ్, మళ్ళీ అసలు యుఎస్ లో మెయిడ్స్ కూడా ఉండరు. మొన్న రీసెంట్ గా నేను వీడియో చేసా, చూడలేదు అనుకుంటా. 24 hours కూడా మనకి ఎక్కువే, కరెక్ట్ గా మేనేజ్ చేసుకుంటే. 24 hours ఎక్కువ, నీకు ఎంత టైం ఉంటుంది. నేను చెప్తున్నాను కదా, నేను పొద్దున నా యుఎస్ లో నా ఈవినింగ్ టైంలో నేను ఎవరితో కాల్స్ మాట్లాడినా. మా ఫ్రెండ్స్ అందరూ, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే, నాకు యుఎస్ లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ, మా గ్రూప్ అంతా బంగారాలు. అంటే ఎందుకంటే మా అందరికి ఒకళ్ళ ప్రైవసీ ఒకళ్ళ, 4 తర్వాత ఎవరు ఫోన్లలో మాట్లాడరు. బికాస్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేస్తారు, వచ్చిన తర్వాత ఎవరు ఫోన్లు మాట్లాడుకో, ఎమర్జెన్సీ అయితే తప్పితే.
ఎవ్వరు ఫోన్ లో మాట్లాడుకోరు. నేను నా కాల్స్ అన్ని పొద్దున్న లేచి మా వారికి కాఫీ ఇచ్చి, మా వారితో కాఫీ అయిన తర్వాత ఆయన కాల్స్ లో ఉంటారు, బిజినెస్ కాల్స్ లో. ఆ టైంలో నేను ఇండియా కాల్స్ మాట్లాడుకోవాల్సిన కాల్స్ చేసుకుంటూ అది కూర్చొని మాట్లాడుకోను, పని చేసుకుంటూ మాట్లాడతా. వాళ్ళకు కూడా అలవాటు అయిపోయాయి ఆ సౌండ్ లో అవన్నీ మాట్లాడే వాళ్ళందరికీ. ఓ నేను ఏం చేస్తున్నా, వంట చేస్తున్నా, ఏం చేస్తున్నా, అంట్లు తోముతున్నా, ఏం చేస్తున్నా, ఇల్లు క్లీన్ చేస్తున్నా. సో ఈ పనులన్నీ చేసుకుంటూ కాల్స్ ఫినిష్ చేసుకుంటాను, ఇండియా కాల్స్ కానీ ఏమైనా. తర్వాత లంచ్ టైం వచ్చే వరకు ఇంకా మా వారు నేను. ఆ లంచ్ టైం తర్వాత నా రీల్స్ ఏమైనా ఉంటే 1 to 3 మధ్యలో రీల్స్ చేసేసుకుంటే, ఇక 4 తర్వాత మా పిల్లల యాక్టివిటీస్, ఇంటి పని, ఇంట్లో ఆర్గనైజ్ చేసుకోవాల్సినవి, గ్రాసరీ అన్ని. అంతకు మించి నేను టైం ఆర్గనైజ్ చేసుకుంటా స్వరూప. నాకు పంచువాలిటీ చాలా ఎక్కువ, నాకు చిన్నప్పటి నుంచి ఎక్కువ. స్కూల్లో టీచర్స్ కూడా చాలా అప్రిషియేట్ చేసేవాళ్ళు. సో నాకు 10 గంటలకు ఉండాలంటే అక్కడ 9:30కే వెళ్ళి కూర్చుంటే, ఒక్కొక్కసారి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది పిలిచిన వాళ్ళకి, అయినా పర్వాలేదు నేను వెళ్ళి కూర్చుంటా అక్కడ. వెయిట్ చేయడం నాకు ఇష్టమే, పర్వాలేదు. ఆ టైంలో వెయిట్ చేసే టైంలో నా బ్రెయిన్ కి పని పెడతా. సో నేను స్క్రిప్ట్ రాసుకోవడము, ఏమైనా కవితలు రాసుకోవడము, పాటలు రాసుకోవడం, ఏదో ఒకటి చేస్తాను. నాకు అది వెయిటింగ్, బోరింగ్ అని అనిపించదు. ఇప్పుడు నువ్వు రాలేదు, ఒక అరగంట లేట్ అయ్యావు, నేను కూర్చుని అక్కడ నాకు నచ్చిన పని చేసుకుంటా, నాకు టైం దొరికింది కదా ఒక అరగంట. అది. ఇప్పుడు యుఎస్ లో మీరు ఎక్కడ ఉంటారు? హస్బెండ్ ఏం చేస్తుంటారు? పిల్లలు ఏంటి చదువు? నేను ఉండేది హ్యూస్టన్ టెక్సస్. మా వారు కెమికల్ ఇంజనీర్. మా కెమికల్ కంపెనీ ఉంది, కెమికల్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఉంది. పెద్దమ్మాయి వచ్చేసేసి, నాకు ఒక అడాప్టెడ్ డాటర్ కూడా ఉందని నేను చెప్పాను చాలా సార్లు. 3 కూతురు నాకు యాక్చువల్, ఒకళ్ళు డాక్టర్, ఒకళ్ళు ఇంజనీర్, చిన్నమ్మాయి 9th grade చదువుతోంది. సో మంచి ఫ్యామిలీ, హ్యాపీ ఫ్యామిలీ. ఫ్యామిలీయే ముఖ్యం ముందు, ఆ తర్వాతే ఎవరైనా నాకు. సో పిల్లలు కూడా వాళ్ళు నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఇచ్చిన ఎంకరేజ్మెంటే, అమ్మ ఇది నీ లైఫ్, నీకు నచ్చింది చేయాలి, నీకు టాలెంట్ ఉంది చేసుకో. సో వాళ్ళకి ఇబ్బంది లేకుండా నేను ఆ టైం ని ఆర్గనైజ్ చేసుకొని అలా చేసుకోవడం, ఇలా ముందుకు వెళ్ళిపోవడం జరుగుతుంది. చాలా మంది నెగిటివ్ కామెంట్స్ వస్తే డిలీట్ చేసేస్తారు, కానీ నువ్వు భలే కౌంటర్ ఇస్తూ ఉంటావు, దాన్ని కూడా ఒక పాజిటివ్ గా మార్చుకుంటూ ఉంటారు. అంటే నీ యాటిట్యూడ్ అలాంటిది, దాని ద్వారా కూడా కరెక్టే కదా, మనం తప్పుగా కామెంట్ చేసామని అనిపించేలా చేస్తావు. ఏమనిపిస్తా ఉంటది, ఎలా చెప్పాలి? స్పందించను నెగిటివ్ కామెంట్స్ కి. ఒకవేళ స్పందించాల్సి వచ్చినా కూడా నేను పాజిటివ్ గా ఎందుకు చెప్తానంటే, అది నీ అభిప్రాయం, రైట్? ఇప్పుడు నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేశానంటే నేను పాజిటివ్ కి యాక్సెప్ట్ చేసి ఉండాలి, నెగిటివ్ కి యాక్సెప్ట్ చేసి ఉండాలి. నా అదృష్టం మరీ నాకు రావు, చెడ్డ కమెంట్లు రావు. నీకు అవసరమా ఆంటీ, లేకపోతే ఇలాంటివి వచ్చినా కూడా పర్వాలేదు. నేను ఒకటే అనుకుంటా, మీరు ఆ వయసులో వచ్చేవాళ్ళే, ఇక నాకు అవసరం అంటే నాకేం అవసరమో మీకు తెలీదు, నా అవసరం నాకు తెలుసు. ఇలా నేను మైండ్ లో నాకు నేను ముందు చెప్పుకుంటాను. ఓకే వీళ్ళు ఇలా అన్నారంటే దానికి కారణం ఏంటి, ఓకే నాకు నేను సమాధానం ముందు చెప్పేసుకుంటాను. చెప్పేసుకోవడం వల్ల ఇప్పుడు పెట్టంగానే దానికి రియాక్ట్ అవుతే నీకు కోపంతో ఆన్సర్ చేస్తావు, కానీ పెట్టిన తర్వాత నీకు నువ్వు సమాధానం చెప్పుకున్నావు అనుకో, వాళ్ళ కమెంట్ ఎందుకు పెట్టారు, దానికి నువ్వేం సమాధానం చెప్పుకుంటావు, నువ్వైతే నువ్వే ఏం చెప్పుకుంటావు, చెప్పేసుకుంటాను. మైండ్ చాలా కూల్ అయిపోతుంది, నాకు స్పందించాలని కూడా అనిపించదు. అందరూ ఏమనుకుంటారంటే వీడియోల వరకే నేను అలాగే ఉంటా, నువ్వేమన్నా అనుకో, ఎవరైనా నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మీరు ఏమైనా అనుకోండి, నేను ఇలాగే ఉంటాను. పాటలు రాస్తావు, డైలాగ్స్ రాస్తావు, కొటేషన్స్ రాస్తావు, ఈ మధ్య ఏదో షార్ట్ ఫిల్మ్స్ కూడా చేసావు కదా, వాటి సంగతి ఏంటి? తర్వాత సినిమాలు చేసావు, దోచేవారెవర్రా, ఇవన్నీ ఎలా సాధ్యమవుతున్నాయి? అమెరికా నుంచి ఇండియా వచ్చి అదృష్టం అనుకుంటా నేను, ఎందుకంటే శివనాగేశ్వరరావు గారి రూపంలో అదృష్టం వచ్చింది, సినిమాలో యాక్ట్ చేశారు. నేను ఎప్పుడు నేను చెప్తున్నా కదా, నేను యాంకరింగ్ చేసేటప్పుడు కూడా జీ తెలుగులో ప్రోగ్రామ్ చేసేదాన్ని కదా, మా అమ్మ మా తమ్ముడు కాల్ చేసి చెయ్యొద్దని చెప్పేవాళ్ళు. అస్సలు నేను స్క్రీన్ కి కనిపించడం అమ్మ నాన్నకి తమ్ముళ్ళకి అనేకి ఇప్పటికీ ఇష్టం లేదు. ఇప్పటికి ఇంకా అమ్మకి అలవాటు అయిపోయింది, అన్నయ్య తమ్ముడు యాక్సెప్ట్ చేశాను అంటే పెళ్ళైంది కదా, ఇంకా దాని భర్త ఇష్టం అన్న ఇదికి వచ్చేసాను. కానీ ఇష్టం లేదు అమ్మ వాళ్ళకి ఫస్ట్ నుంచి. కాబట్టి నేను సినిమాలో చేస్తానన్నది నా దృష్టిలో ఎప్పుడూ లేదు, కళ కూడా కాదు నాకు. సినిమాల్లో చెయ్యాలనేది నా కళ కూడా కాదు, కళలో కూడా లేదు. అలాంటిది రీల్స్ వల్ల ఇది, ఈ క్రెడిట్ మాత్రం ఫస్ట్ నా ఫ్యామిలీకి ఎంత ఇస్తాను, నన్ను సపోర్ట్ చేసి ముందుకెళ్ళడం అన్నది TV5 మూర్తి మనందరికీ తెలుసు, మన మూర్తికి కూడా ఇస్తాను. బికాస్ నేను ఖాళీగా ఉండి ఏమి చేయని టైంలో అమ్మ ఎందుకు ఖాళీగా ఉంటావు, అందరూ టిక్ టాక్ అని చేస్తున్నారు, నీకు టాలెంట్ ఉంది చెయ్యని ముందు నన్ను ప్రోత్సహించింది మాత్రం తను. నేను ఫస్ట్ పాట రాయడానికి తన కారణం, నేను రీల్స్ చేయడానికి తను కారణం. ఏం చేసినా ముందు ధైర్యం చెప్తాడు, ఒక స్నేహితుడిగా, శ్రేయోభిలాషిగా, బంధువుగా ముందు ధైర్యం చెప్తాడు. ఆ దానికి మా వారు, నా పిల్లలు నీకు మేము ఉన్నామని ముందుకు నెడతారు. కరెక్ట్. అలాంటి ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఉంటే జ్యోతక గురించి నీకు తెలుసు, నాకు ఏ కష్టం వచ్చినా ఏం వచ్చినా ముందు దానికే వెళ్తుంది. ఇదే అడుగుదాం అనుకున్నా నేను, ప్రణతి మనసు పలికేగా ఎలాగా మారింది? నాలో సగం దానిలో సగం.
అసలు అది నా ప్రణతినా ప్రాబ్లం. ఈవిడ ప్రణవీనా అని కూడా కొంతమందికి నెటిజన్స్ కి డౌట్ మీ ఇక ఫాలోవర్స్ ప్రణవి ప్రణతిగా మారింది. మారడానికి కారణం జ్యోతి అయ్యింది. నా మ్మ్. పేరు ప్రణవి కదా, మ్మ్. నాలో ముందు ప్రణవి, ప్రణ, అది జ్యోతి, దానిలో చివర ప్రణతి మారింది. ఇక దానికి ఏదైనా క్యాప్షన్ లో పెట్టుకుందాం అన్నప్పుడు మా అక్కే చెప్పింది మనసు పలికే అని పెట్టుకో. మనసు పలికే ఏంటంటే నువ్వు అన్ని మనసుతో మాట్లాడతావే, పెట్టేసుకో అంది. ఆ ప్రణతి మనసు పలికే చూసినప్పుడు కూడా చాలా మంది ఎవడు సెర్చ్ చేస్తాడు ప్రణతి మనసు పలికే అని ఇంత పెద్దగా అనుకున్నారు. కానీ ఎక్కడికి వెళ్ళినా నన్ను ఇప్పుడు మీరు ప్రణతి మనసు పలికే కదా అంటారు. నా పేరే అదైపోయింది. అవును కదా. ప్రణతినా ప్రణవి నేనే కన్ఫ్యూజ్ అయితే ఇప్పుడు అయ్యానంటే కొంచెం ఏంటంటే లిరిక్ రైటర్ గా అయిన తర్వాత ఫస్ట్ మూవీలో నేను ప్రణతి అనే వెయ్యమన్నాను కృష్ణారామలో #కృష్ణ. కానీ వాళ్ళకి అలవాటు అయిపోయి ఇప్పుడు నీకెలా ప్రణవి అలవాటు అయిపోయి ప్రణవి సాధనాల అని రాశారు. సో ఇప్పుడు నేను ఇంతకు ముందు క్షేత్రం తీర్థం ఆడియో చేసినప్పుడు కూడా ప్రణవి సాధనాల, ప్రణతి అని బ్రాకెట్ లో పెట్టిన ప్రణవి. సో లిరిక్ రైటర్ గా ప్రణవి సాధనాలగా వెళ్తున్నా, ఆర్టిస్ట్ గా ప్రణతిగా వెళ్తున్నా. ఎందుకంటే ఫస్ట్ మూవీలో ప్రణతి అనే వేశారు, నా షార్ట్ ఫిల్మ్ లో ప్రణతియే, నా దీంట్లో ఏమంటారు మొన్న చేసిన ఇండిపెండెంట్ వీడియో ఆల్బమ్ లో ప్రణతియే. సో ప్రణవి ప్రణతి సాధనాల అనుకుంటే అయిపోతుందేమో నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఏంటి కొత్త సినిమా ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? దోచేవారు ఎవరు తర్వాత వస్తున్నాయి స్వరూప. మొన్న రీసెంట్ గా ఒక నేనే చేతులారా అని అనను, సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి కాబట్టి నేను 2 సినిమాలు వదులుకున్నాను. యుఎస్ లో ఉన్నప్పుడు ఒక 2 సినిమాలు చేయాల్సింది, పెద్ద సినిమాలే. ఏమైపోతుందంటే అదే చెప్పగా ఫ్యామిలీ ప్రయారిటీ ముందు. సో పిల్లలు, స్కూల్స్ ఇవన్నీ చూసుకుంటున్న టైంలో ఆ సినిమా అవకాశం వచ్చింది కూడా మేము ఆల్రెడీ అలాస్కా క్రూజ్ బుక్ చేసుకున్నాం కొన్ని నెలల ముందు, పిల్లల సమ్మర్ హాలిడేస్. ఆ టైంలో రావాలి అన్నారు. సో క్రూజ్ క్యాన్సిల్ చేసి పిల్లలు ఒక హోప్ పెట్టేసుకున్నారు, క్రూజ్కి వెళ్తే ఇచ్చేద్దాం వచ్చేద్దాం అని. సో వాళ్ళ సంతోషం ముందు ఇది చిన్నది అనిపించేసింది నాకు. బికాస్ నేను అదే చెప్పా కదా, సినిమా ప్యాషన్ ఉంది, నేను చెయ్యాలన్న ప్యాషన్ ఉంది. ఇప్పుడు ఏంటంటే కొంచెం పిల్లలు పెద్దగా అయ్యారు కాబట్టి రెగ్యులర్ గా వస్తున్నాను, చెయ్యగలను. సో అక్కడి నుంచి ఏమైనా అవకాశాలు వస్తే వచ్చి చేస్తున్నాను. ఇప్పుడు ఉన్నాయి యాక్చువల్ గా. అంటే నాకేమనిపిస్తుంది అంటే ఎవరో చెప్పారు ముందు పనులు అయ్యే ముందు చెప్పుకోకూడదట. ఓ ఇది ఉంది, అది కూడా కరెక్టే. చెప్పుకుంటే ఎంతమంది దిష్టి తగులుతుందో అని. సో ఉన్నాయి ఆడిషన్స్ చేస్తున్నాను. ఒక సామెత కూడా ఉంటుంది, ముందు మురిసినమ్మ పండగ ఎరగదు అని. నేను కూడా నాకేదో సో ఆడిషన్స్ అవి చేస్తున్నాను. ఇప్పుడు వచ్చాను, ఆడిషన్స్ అవి 2 ఆడిషన్స్ అవి చేశాను. హోప్ ఉంది ఎక్కడో అక్కడ వస్తుంది మంచి అవకాశం. అంటే ఎవరికైనా ఒక్క అవకాశం మంచిది రావాలి, అది క్లిక్ అయింది అనుకో, ఇంకక్కడ ఆ తర్వాత వెనక్కి చూడాల్సిన అవసరం ఉండదు. అలాగే నా కెరీర్ లో నేను చెప్పాను కదా, ఈటీవీలో జాయిన్ అయిన రోజు ఎలా వచ్చానో ఈటీవీ అంటే దానికి నాకు తెలుసు. ఈటీవీలో December 12, 2005 జాయిన్ అవ్వడం తర్వాత నేను వెనక్కి తిరిగి చూసుకోలే. నాకు నచ్చింది చేస్తూ ఇవాళ దాకా నచ్చింది చేస్తూ వెళ్ళిపోతున్నాను. మనసుకు నచ్చింది. ఎక్కడో అక్కడ మంచి అవకాశం వస్తుంది అని అనుకుంటున్నాను. యుఎస్ పెద్ద దూరం కాదు, నేను యుఎస్ లో ఇండియాలో ఎప్పుడెక్కడన్నా ఉండగలను, రాగలను, చేయగలను. అవకాశాలు వస్తే. ఇప్పుడు సడన్ గా ఎందుకు వచ్చావు యుఎస్ నుంచి ఇండియాకి, అమ్మ వాళ్ళ దగ్గరికి? చాలా బాధలో వచ్చావు, నాకు తెలుసా విషయం. నాన్న చనిపోయారు కదా. అవును, నువ్వు సడన్ గా నాకు చాలా సడన్. నాకు ఇప్పుడు ఏడు వచ్చేసింది. సో అనుకోకుండా ఆరోగ్యంగా ఉండి ఎవరితో చేయించుకోకుండా, ఎవరిని కష్టపెట్టకుండా. అంటే ఇలాంటి అద్భుతమైన చావు కూడా ఉంటుందా అనేలా పోయారు నాన్న. చాలా మంది ఇదే కోరుకుంటూ ఉంటారు కదా. అంటే అదే అంటున్నాను, ఎంత మంది కోరుకున్నా దొరకంది నాన్నకి. కూర్చొని నార్మల్ గా లేచారు, బ్రష్ చేసుకున్నారు, బయటకు వచ్చారు, మెయిన్ డోర్ తీశారు, తను కూర్చునే ప్లేస్ లోనే కూర్చొని కార్డియాక్ అరెస్ట్. పొద్దున్న నేను 40 నిమిషాలు మాట్లాడాను స్వరూప. అమ్మతో మాట్లాడాను, అమ్మని జాగ్రత్తలు చెప్పాను, ఎండలో తిరక్కు, నాన్నకు నువ్వు కావాలి, నాన్నని చూసుకోవాలి, అలా అంతా చెప్పాను. అమ్మకే కొంచెం ఆరోగ్యం బాగుండట్లేదు అని అనుకుంటే చెప్పా కదా, సాయంత్రాలు ఎవరితో మాట్లాడు కాల్స్. అలాంటి సాయంత్రం ఇక్కడ టైంలో 6 o'clock తమ్ముడు కాల్ చేస్తున్నాడంటే నాకు ఇండియా నుంచి ఈ టైంకి అసలు అమ్మ వాళ్ళు చెయ్యరు. నా సంగతి తెలుసు కాబట్టి అసలు ఈవినింగ్ నాకు కాల్స్ రావు. అలాంటి తమ్ముడు కాల్ రాగానే ఫస్ట్ నేను ఫోన్ ఎత్తి అమ్మ బాగుందా అన్నాను. లేదే నాన్న పల్స్ లేదు, హాస్పిటల్ తీసుకెళ్తున్నాము. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను చాలా గారాలు మా నాన్నకి. అంటే తండ్రికి ఎప్పుడైనా కూతురు. సో ఏమో మరి ఆగదు. అంటే నేను ఇది కూడా మాటే మంత్రంలో చెప్పాలంటే ఏంటంటే, ఏ మనిషి జీవితం ఎవరి వల్ల ఎక్కడ ఆగదు. ఎంత కావలసిన వాళ్ళు, ఎంత ప్రేమించిన వాళ్ళు ఉన్నా వాళ్ళు మన వదిలేసిపోతే మనం వాళ్ళతో పాటు వెళ్ళిపోలేము. వాళ్ళ జ్ఞాపకాలు తప్పితే వాళ్ళతో పాటు వెళ్ళిపోలేము. సో
బోల్డన్ని జ్ఞాపకాలు ఇచ్చెళ్ళాడు. ఆయన రేపు ఇవాళ కాకపోతే రేపు మనము వెళ్ళాల్సిన వాళ్ళమే. కానీ వెళ్తే తట్టుకోలేము. దాన్ని ఎలా ఓవర్‌కమ్ అవ్వాలి? వెళ్ళలేం కాబట్టి ఇప్పుడు అమ్ముంది. నేను, తమ్ముడు, అన్నయ్య ఏమనుకుంటా ఉంటే అమ్మనెంత సంతోషంగా, ఎందుకంటే అమ్మ చెప్పా గదా! చాలా కష్టాలు పడుతూ నాన్నకి 98లో బ్రెయిన్ సర్జరీ అయింది. ఆ తర్వాత నుంచి నాన్నెప్పుడు తన సొంతంగా తను ఏ పనులు చేసుకున్నది లేదు. 25 ఏళ్ల నుంచి అమ్మ నాన్నలా కనిపెట్టుకొని ఉండి అలా చేసింది. సో, ఇప్పుడు అమ్మని ఎంత బాగా చూసుకోగలము అదొక్కటే. కరెక్టే. ఎక్కడో ఉన్నాడు, ఎక్కడికెళ్ళిపోయాడు, భౌతికంగా లేరేమో అంతే మనకి. లేరు. మంచి నేర్పిచ్చెళ్ళాడు స్వరూప. ఇవాళ నాలో నేనేమనుకుంటానంటే, నాలో ఏమాత్రం కాస్త ఉన్నా అది నేను మా నాన్న, మా అమ్మ దగ్గర నుంచే నేర్చుకున్నాను. ఇంకా నాకు చాలా తక్కువొచ్చింది అని అనుకుంటాను. వాళ్ళ దగ్గర నుంచే నేర్చుకున్నాను. ఇంకా నాకు చాలా తక్కువుంది అనుకుంటాను అమ్మని చూసినప్పుడు. సో, ఆహ్, నేను నాన్న పోలికలే. అవునా? నాన్న సహనం, పోలికలే. ఓర్పు, ఎవరు చూసినా పాజిటివిటీ. ఇప్పుడు అమ్మని పలకరించడానికి వచ్చిన వాళ్ళు కొత్త వాళ్ళు, నన్ను ఆ! ఇంతకు ముందు చూడని వాళ్ళు ఎవరైనా, నేను ఇక్కడ హ్మ్. యూఎస్ లో 15 ఇయర్స్ నుంచి ఉంటున్నాను కదా, వచ్చిన తను వాళ్ళ నాన్న పోలికే అంటారు. ఎక్కడ హ్మ్. పోయాడు, నాలో ఉన్నాడు. కదా! మళ్ళీ మా తమ్ముడి కొడుకు, నా మేనల్లుడు అథర్వ్, వాడికి నా పోలిక మా నాన్న పోలిక. హుహు. సో నాకు అనిపిస్తుంది నేను వాళ్ళలో చూసుకుంటానేమో మా నాన్నని అని. కరెక్టే. సో మా ముగ్గురు ఫోటో ఉంది, చూపిస్తా. ఆ! మా నాన్న వెనకాల, మొన్న నాన్న 13వ రోజు చేసినప్పుడు వెనకాల నాన్న పోస్టర్, నాన్న పక్కనే నేనున్నట్టుగా, నా పక్కన మా అల్లుడు ఉన్నాడు. హుహు. ఆ ఫోటో చూస్తూ ఉంటే 3 మేమిద్దరం జనరేషన్స్ ముగ్గురం అలా ఉన్నాం. మా నాన్న మా వెనకాలే ఒకేలా. ఉన్నాడు. పోనీలే ఎక్కడున్నా పెద్దవాళ్ళు మనల్ని అంటే ఆశీర్వదిస్తారు. ఒకటి హ్మ్. 70 నాన్నకి కష్టపడలేదు, కష్టపెట్టలేదు. రేపొద్దున మంచాన పడి అమ్మ చెయ్యలేక నాన్న అవస్థ, అసలు నేను అదే అనుకుంటా. ఎంత పుణ్యంగా, ఎంత హ్యాపీగా వెళ్ళిపోయాడు. అమ్మ, తమ్ముడు, అన్నయ్య ఉన్నారు. వాళ్ళ కళ్ళ ముందు కుర్చీలో లాస్ట్‌లో కూర్చుని అలా అలాగా కుర్చీలో గురక కూర్చొని తీస్తూ అనేసి ఎళ్ళిపోయారు. అబ్బా! ఎంతమంది కదా! పైగా నేను అమ్మతో అదే చెప్తా. అమ్మ, నాన్న మీకు చెప్పేసి ఎళ్ళాడే, ఎళ్తున్నానని చెప్పేసి ఎళ్ళాడు. మీకు ఆ హ్మ్. అదృష్టం దక్కింది. సో, హి ఈస్ ఇన్ ఎ గుడ్ ప్లేస్. హి ఈస్ ఇన్ ఎ బెటర్ ప్లేస్ అలా అనుకోవాలి. అలా పాజిటివ్‌గా ఆలోచించకుండా ఏడ్చుకుంటూ కూర్చున్నాం అనుకో, ఆయన ఉంటుంది. నాకైతే ఒక్కొక్కసారి నేను పక్కన అలా ఎళ్ళిపోయి అమ్మ ముందు ధైర్యంగా ఉన్నా పక్కకెళ్ళిపోయి గుక్కలు పెట్టి ఏడుస్తున్న సందర్భం ఉంది. మా వారు అదే అంటారు. ఇంకా నువ్వే, నిన్న కూడా అన్నాడు. నీ మొహం చూస్తుంటే ఎన్ని రోజులు ఇంకా అంటాడు. దానికి లేదు. నేను నేను పోయే వరకు మా నాన్న గురించి నేను బాధపడుతూనే ఉంటాను. ప్రణవి, నీకు భక్తి చాలా ఎక్కువ. సాయిబాబాతో అయితే అనుబంధం ఇంకా ఎక్కువ కదా! మాతో ఏమైనా షేర్ చేసుకుంటావా? అందరూ ఆయనని నన్ను అడుగుతారు జీవితంలో బాబా చూసిన మీద భక్తి మహిమలు. అంటే. ఇంట్లో వెంకటేశ్వర స్వామి. హ్మ్. ఇంట్లో నేను చదువుకున్న స్కూల్ దగ్గరలో చదరఘాట్ భాగ్య మెమోరియల్ గర్ల్స్ హై స్కూల్‌లో చదివాను. అక్కడ చదరఘాట్‌లో సాయిబాబా టెంపుల్ ఉంది. అందరికీ తెలుసు. ఫేమస్ అది కూడా. సో నాతో పాటు ఫ్రెండ్స్ అందరూ ఎవ్రీ థర్స్‌డే వెళ్ళేవాళ్ళు. మాకు చిన్నప్పటి నుంచి వెంకటేశ్వర స్వామిని కొలవడం అలవాటు. సో 7th, 8th గ్రేడ్‌లో ఫ్రెండ్స్ ఎళ్తుంటే వాళ్ళతో పాటు వెళ్ళడం. అలా ప్రతి గురువారం వెళ్ళి నిజం చెప్పనా, నేను ఆయనలోనే అందరిని కొలుచుకుంటా ఇప్పుడు. నాకు సాయిబాబా. వెంకటేశ్వర స్వామైనా, ఏ భగవంతుడి రూపమైనా సాయిబాబా. నాకు కొంచెం కష్టం వచ్చినా సాయి ఎక్కడున్నావయ్యా అనుకుంటాను. నాకు ఏదో ఒక మనిషి రూపంలో ఆయన సమాధానం వచ్చి చెప్తారు అని నేను నమ్ముతాను. నాకు పెద్దమ్మాయి డ్యూ డేట్ కంటే ముందు పుట్టింది. బుధవారం పెయిన్స్ వచ్చాయి. గురువారం పుట్టింది. సరేలే, అది యాదృచ్ఛికంగా పుట్టిందని అనుకుందాం. మాకు యూఎస్‌లో జెండర్ చెప్పేస్తారు ఓకే. ముందే. ముందే. మేము తెలుసుకోవద్దనుకున్నాం చిన్న పాపప్పుడు. హ్మ్. నాకు 6th మంత్‌లో కల రాత్రి హ్మ్. 1 గంటకి. సాయిబాబా తలుపు కొట్టారు. ఎవరో తలుపు కొట్టారు. నేను తలుపు తెరవంగానే కాషాయం బట్టల్లో సాయిబాబా. దండం పెట్టాను. ఆయన ఇలా చేయి పెట్టి సహస్ర అన్నారు. మనం ఇప్పుడు ఎవరైనా వస్తే తిరిగి రండి లోపలికి అంటాం గదా! అలా తిరిగాను రండి లోపలికి అని. వస్తున్నారా లేదా అని మనం తిరిగి ఒకసారి వెనక్కి చూస్తాం. అలా తిరిగి చూసరికి ఆయన లేరు. ఆ 1 గంట రాత్రి నేను జైన్ లేపా. నాకు బాబా కల్లోకొచ్చారు. సహస్ర అని చెప్పారు. ఏదో చెప్పడానికొచ్చారాయన. చిన్ను అబ్బాయి అయితే సహస్ర, సాయి సహస్ర. అమ్మాయి అయితే సాయి సహస్ర అని పెట్టుకుంది. తల్లి ఇప్పుడు జెండర్ తెలీదు. బోలెడు అంత టైం ఉంది డెలివరీకి. పడుకో అమ్మా అంటే, లేదు నాకు ఆయన ఏదో చెప్దామని వచ్చారు. పాప పుట్టింది నాకు. కదా! పాప పుట్టింది. సహస్ర. మా మామగారు ఒక 1 మంత్ ముందు చనిపోయారు. హ్మ్. సహస్ర పుట్టే 1 మంత్ ముందు. సో మా మామగారి పేరు మోహన్ రావు. సాయి మోహన అని పెట్టుకుందామని డిసైడ్ అయిపోయాను నేను. ఇక సహస్ర మర్చిపోయా. సాయి మోహన అని పెట్టు అని మా వారికి చెప్పాను. ఇంక డెలివరీ అయ్యాక నేను కొంచెం అన్‌కాన్షియస్ నిద్రపోతాం కదా! ఇది ఇస్తారు కాబట్టి, అనస్థీషియా ఇస్తారు కాబట్టి, లేచాక మా వారిని అడిగా, "ఏం పేరు పెట్టావని?" నేను నిజంగా ఆయనకి చెప్పా, "సాయి మోహన అనే పెట్టు" అని చెప్పి పడుకున్నాను. సాయంత్రం ఫార్మాలిటీస్ అన్నీ అయ్యే వరకు ఏం పెట్టావంటే, "సాయి సహస్ర అని పెట్టానమ్మా" అని.
అదేంటంటే మరి నీకు 6 నెలల ముందు వచ్చి చెప్పాడు ఆయన, నీకు 6 మీ నెలలు వారికి వచ్చి- గుర్తుంది, నువ్వు మర్చిపోయావు. నేను మర్చిపోలేదు. ఉమ్, మా మామగారి మీద ఇష్టంతో సరే, ఆ పేరు వాళ్ళకి మా వారి పెట్టుకున్నావు. మీద ఉంటుంది అని ఉమ్, అలా అనుకున్నాను. ఉమ్, కానీ సాయి సహస్ర అనే పెట్టారు. ఉమ్, అది గురువారం పుట్టింది. ఓకే. 2 పిల్లలు గురువారం పుట్టారు. ఉమ్, నాకు ఏ చిన్న కష్టం వచ్చినా నాకేంటో తెలీదు. ముందు ఆయనతో ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక రూపంలో కొలుస్తారు. భగవంతుడు ఉన్నాడా లేడా అంటే ఒక్క మాట చెప్తా, నమ్మే వాళ్ళకి ఉన్నాడని, నమ్మని వాళ్ళకి లేని వాళ్ళకి లేడనే ఒప్పుకుంటా. నువ్వు నమ్మవా? నీకు లేడనే ఒప్పుకుంటా. కానీ ఒక పవర్ ఉంది. ఇప్పుడు భగవంతుడు నేను ఉన్నాడు అని సాయిబాబాని 10 సార్లు సాయిబాబాను నాకు ఈ కష్టం తీర్చు అంటే ఒక మనిషి రూపంలోనే రావాలి. సాయిబాబా ఆకారంలో వచ్చి నాకు ఎవరు చేయరు. సాయిబాబాని దిగొచ్చే సహాయం చేయడు, మనిషి రూపంలో చేస్తాడు. సో భగవంతుడు అనేవాడు మనిషి రూపంలో ఉన్నాడు. మనిషికి నువ్వు గౌరవం ఇస్తే, మనిషికి నువ్వు మర్యాద ఇస్తే ఎక్కడో అక్కడ నీకు సహాయపడతాడు. మనిషి రూపంలోనే భగవంతుడు ఉన్నాడు అనేది నేను ఖచ్చితంగా నమ్ముతాను. ప్రతి మనిషిలో భగవంతుడు ఉన్నాడు. మనం చేసే పనుల్లో, మనం మాట్లాడే మాటల్లో, వీటిల్లోనే ఉన్నాడు భగవంతుడు. ఆయన సూక్తి కూడా అదే కదా, శ్రద్ధ సహనం. సహనం శ్రద్ధ, రెండూ సబూరి. ఉండాలి. ఆ, మీకేంటి మీరు అనుభవించే, ఇప్పుడు మీరు కష్టాలు పడుతున్నారా, మీదది ఆ ఫేజ్, అది మీరే పడాలి, నేను వచ్చి తీసుకోలేను. మీరు పడండి, ఓపికగా ఉండండి, ఖచ్చితంగా మీకు ప్రతిఫలం రెట్టింపు ఉంటుంది. నేను పడ్డది నువ్వు చూసావు. నేను ఎప్పుడూ నిందించలే. ఆయన విగ్రహం పట్టుకొని ఏడ్చేదాన్ని రాత్రిళ్ళు కూర్చొని, నాకెందుకని. నా శ్రద్ధ చూశాడు మరి, నా ఓపిక చూశాడు మరి. ఉమ్, దేవుడు దేవుడు చూశాడు. దేవుడో సాయిబాబా. నమ్ముకున్న దేవుడు ఉమ్. చూశాడు, ఉమ్, ఇచ్చాడు ఇవాళ. కదా, చాలా మంచి సంతోషాన్ని జీవితాన్ని ఇచ్చాడు. అమెరికాలో ఉంటున్నావు. అండ్ ఇంకోటి అది చెప్తా, ఉమ్. అలా దొరికిన దాన్ని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాం అనేది కూడా మన చేతుల్లోనే అవును. ఉంది. ఇవాళ నేను ఏం చెప్తానంటే, ప్రేమ, నమ్మకం, ఇవి 2, ఈ ట్రస్ట్ అండ్ లవ్ అనేది, మర్యాద, ఈ 3 మనం ప్రతిరోజు అంటే ప్రతిరోజు మనం కాపాడుకుంటూనే ఉండాలి. ఇవాళ నీతో నేను చాలా మర్యాదగా మాట్లాడి రేపు పొద్దున పక్కకి వెళ్ళి ఎక్కడికో వెళ్ళిపోయి స్వరూపన అది ఇది అని అన్నాను అనుకో, అది నీకు తెలిసిందనుకో, ఎల్లుండి నువ్వు నాకు మర్యాద ఇవ్వవు కదా, మన ఫ్రెండ్షిప్ పోతుంది కదా. సో నీతో ఫ్రెండ్షిప్ అయినా నేను ప్రతిరోజు కాపాడుకుంటూ ఉండాలి. ఇవాళ నువ్వు మాట్లాడలేకపోయా, నేను మెసేజ్ చేయాలి, స్వరూప ఇవాళ మాట్లాడలేకపోయా, వీలు చూసుకొని మాట్లాడతా అన్నాను అనుకో, బాగుంటుంది. 3 రోజులు మెసేజ్ చేస్తావు, 4 రోజులు చేస్తావు, ఏమనుకుంటావు 5వ రోజు, అబ్బో ప్రణవికి ఎంత పొగరు, ఇంత ఇవాళ రేపు నిజం చెప్పు, ఫోన్లు పక్కన పెట్టుకొని వాళ్ళు లేరు. అవును, రిప్లై ఇవ్వలేదు, అరగంటకి వాట్సాప్ చూసుకొని వాళ్ళు లేరు. కానీ 4 సార్లు రిప్లై ఇవ్వలేదంటే వాళ్ళకి టైం లేక కాదు, వాళ్ళకి ఇవ్వాలని లేక అని మనం అర్థం చేసుకొని ఇంకా మళ్ళీ పెట్టకుండాను మన గౌరవం కాపాడడం, లేకపోతే వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉంది, వాళ్ళు ఏమైనా నిజంగా ఇబ్బందుల్లో ఉన్నారా అని కనుక్కోవడం చెయ్యాలి. సాయిబాబా గుడికి వెళ్తుంటారా అమెరికాలో కూడా? నేను బాబా పాటలు రాశాను, 6 పాటలు. yes, దాని అందులో నా గురించి నాకు అదృష్టం కావాలి. ఏంటంటే ఉమ్, ఎస్పీబీ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు ఒక పాట పాడారు. అవును. సో నిత్య సంతోషిని గారు, క్షేత్రం తీర్థం ఇదే కదా. సో నాకు ఆ పాటలన్నీ ఫస్ట్ ఆల్బమ్ నాది. ఉమ్, అది చాలా బాగుంటాయి పాటలు, చాలా బాగుంటాయి. సో కానీ అదే చెప్తున్నాను కదా, నాకు ప్రమోట్ చేసుకోవడం తెలీదు. అమెరికాలో ఉండి ఇక్కడ లేను కాబట్టి మీడియాతో కూడా మనకు టచ్ పోయింది. నేను యుఎస్కి వెళ్ళి 15 years అవుతుంది. సో ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలా చేయాలో తెలియక అవి నేను సరిగ్గా ప్రమోట్ చేసుకోలేకపోయాను. ప్రమోషన్ కంటే ఏంటంటే నాకు రాయాలనిపించింది, రాశాను. బాబా పాటలు నేను వింటాను రోజు అలా స్పీకర్ లో పెట్టుకొని ఉమ్, నేను వింటాను, నాకు అందులో తృప్తి ఉంటుంది. పాడించేసి రాసి అన్ని చక్కగా ఆల్బమ్స్. ఆల్బమ్స్ ఓకే, ఆడియో ఆల్బమ్స్ చాలా నేను వినాలి, అయితే మా ఆడియన్స్ కూడా తప్పకుండా. వినిపిస్తాను. తప్పకుండా. చాలా థ్యాంక్స్ ప్రణవి. అసలు మనం ఎన్ని రోజులు అయిపోయింది, 50 అంటే 20 years నుంచి పరిచయం, 15 years అయినట్టుంది మనం కలిసి కదా. ఇవాళ అవును, చాలా 15 రోజుల years తర్వాత నేను అసలు US కి ఎప్పుడు వెళ్ళి సోషల్ మీడియానే మనల్ని ఇలా కనెక్ట్ చేసి కానీ ఉంచింది. మనం అదే చెప్తున్నాను కదా, మనం ఆ. మాట్లాడుకుంటూ ఉంటాం కదా. Yes, మనం మెసెంజర్ త్రూ నేను ఢిల్లీ వెళ్ళిపోయా, నువ్వు యుఎస్ వెళ్ళిపోయావు, ఎప్పుడో ఇద్దరం హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ వెళ్తున్నాం, కుదరట్లేదు. కలిసి రాలేదు, ఒక్కసారి వచ్చాం కానీ కలవలేదు. కలవలేదు. ఇలా Okay. ఇంటర్వ్యూ సాక్షిగా నీ గురించి ఎన్నో విషయాలు అందరికి చెప్పాలి అనిపించింది అనమాట. Thank you so ఇంకా much. అసలు నేను చాలా సక్సెస్ చూస్తాను, నేను ఇప్పటికే ఎంతో చూసాను. Thank you. చాలా సదాస్తు అనేస్తుంటాను నేను. అంటే ఇంకా మంచి success మంచి అని కాదు, ఏంటంటే చేతనైనంత వరకు హ్యాపీగా ఉండి, నేను సంతోషంగా ఉండి నలుగురిని సంతోషంగా ఉంచాలన్న ఆలోచన మాత్రం నాది స్వరూప. ఎందుకంటే లైఫ్ ఒకటే, ఎవరికైనా ఒకటే. మనం ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకెళ్ళలేదు. కానీ ఈ మధ్య నాటకం ఏదైతే ఉంటుందో దాంట్లో అందరూ ఎంతో కొంత స్వార్థంతో ఉంటాం. కానీ నీ స్వార్థం నీకు సహాయం చేస్తే పర్వాలేదు, కానీ పక్క వాళ్ళకి అన్యాయం చేయకుండా ఆ ఉండాల్సినంత ఆ కొంచెం స్వార్థంతో, అంటే నేను సంతోషంగా ఉండాలి అన్న స్వార్థం ఉండాలి, కానీ నేను సంతోషంగా ఉండడానికి పక్క వాళ్ళని తొక్కి నేను
సంతోషంగా ఉండాలన్న స్వార్థం లేకుండా ఉంటే చాలు ఎవరికైనా. మాటే మంత్రంలోని కొన్ని కొటేషన్స్ మాకు చెప్తావా, కోట్స్? ఇక ఇవన్నీ అవే. ఇక నువ్వు చూస్తే మొత్తం నువ్వు తర్వాత చూసుకున్నావు అనుకో, నాకే ఎపిసోడ్ అంతా మాటే మంత్రం యాక్చువల్ గా. నీకు బాగా ఏది ఇష్టం అంటే సడన్ గా నేను చెప్పాను కదా ఇందాక, చెప్పారట చేశారట ఒకటి. ఇంకా బాగా ఇష్టమైంది ఏంటంటే ఇంట గెలిచి రచ్చగెలువు అన్న మాటని. దాన్ని మాటే మంత్రంగా చెప్పాలంటే ఏం చెప్తానంటే, మనం ఎంతసేపు ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి, ఎదుటి వాళ్ళు ఇంప్రెస్ అయితే చాలు అనుకోవడానికి చూస్తాం గానీ, ఎంతమంది ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఉన్నారా లేదా అని ఆలోచిస్తున్నారు. ముందు నీ కుటుంబం, నీ పిల్లలు, తర్వాతే ప్రపంచం. ప్రపంచం గురించి పట్టించుకోవద్దని చెప్పను, కానీ ముందు నీ కుటుంబం. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు సంతోషంగా లేకుండా నువ్వు బయట ఎంత పేరు తెచ్చుకో, ఏమైనా చెయ్యి, ఇంటికొచ్చి రాత్రి పడుకున్నప్పుడు నీకు ప్రశాంతత లేకపోతే జీవితం ఏంటి? నీ పిల్లలు, నీ హస్బెండ్ సంతోషంగా లేకపోతే నీ జీవితం ఏంటి? సో ముందు ఇంట గెలిచి తర్వాత రచ్చ గెలవడానికి ప్రయత్నించండి. అంతేగాని ఈ వ్యూస్ కోసం అని, లైక్స్ కోసం అని, ఈ నలుగురు మనని గుర్తుపడతారు, నలుగురికి మనం వైరల్ అయిపోవాలో అని, మనం కాని మనల్ని ప్రజెంట్ చేసుకుంటూ బయట ఇంట్లో ఇష్టం లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు మా వదినకి చాలా ఇష్టం చేయడం, నా సొంత వదినకి, మా అన్నయ్య వైఫ్ కి రీల్స్ చేయడం చాలా ఇష్టం. మా అన్నయ్యకి ఇష్టం లేదు. ఇష్టం లేదంటే అది కూడా చెప్తున్నాను, అమ్మాయి స్వతంత్రాన్ని ఎలా తీసుకుంటాడని అంటారేమో. కాదు, ఇంట్లో పెరిగిన వాతావరణం అది, ఎలా చెయ్యాలి అని చెప్తాడు. కానీ వాడు అసలు ఇబ్బంది పెట్టడు. నేనేమంటానంటే అమ్మాయికి ఇష్టమే, వాడిని కన్విన్స్ చేసుకో, వాడిని కన్విన్స్ చేసుకొని వాడు ఇష్టపడితే చెయ్యి. ఇష్టం లేదు అన్న తర్వాత కష్టపడి చేసుకొని ఇంట్లో వాళ్ళు గొడవలు పడడం అనేది నేను వద్దంటాను. నేను ఇప్పుడు అదే, మా వారు నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు, నేను చేస్తున్నాను. ఆయనకి ఇష్టం లేదా నేను ఆపేస్తాను. ఎందుకు ఆపేయాలని నేను ఆపేస్తాను. ఎందుకంటే నా మొగుడు, అదే లైఫ్, హస్బెండ్ హ్యాపీగా ఉండాలి నాకు, అంతే. నాకు జనాలు కాదు, నా హస్బెండ్ హ్యాపీగా ఉండాలి. అందుకే తనకి ఇబ్బంది లేకుండా, తనకి నిజం చెప్పాలంటే తన ఫ్రెండ్స్ చాలా మంది ఎందుకు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళే తర్వాత గ్రూపుల్లో షేర్ చేసి, అరే జై వైఫ్ చూడు ఎంత బాగా చేసింది ఈ వీడియో అన్న వాళ్ళు ఉన్నారు కదా. అలా అనిపించుకోవాలి, అలా కూడా ఆయనకి హ్యాపీ అనిపిస్తుంది. హ్యాపీగా ఉంటుంది. స్టోరీస్ లో కూడా పలుకే బంగారం ఆయన పెడతారు కదా, దీనికి ఏంటి ఇన్స్పిరేషన్, ఏంటి రీజన్? అదేంటంటే ఇప్పుడు మనము పిల్లలకి చెప్తూ ఉంటాము. మనం చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తే నాకు బాగా గుర్తు, చందమామ, బాలమిత్ర పుస్తకాలు తెచ్చుకొని ఎన్ని చదివాం, రోజుకి ఎన్ని పుస్తకాలు ఫినిష్ చేసాం, ఎన్ని కథలు చదివాం అనేది కాంపిటీషన్ గా పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ కథలు ఎవరు చదువుతున్నారు? ఎక్కడ పోయాయి బాలమిత్ర, చందమామ కథలన్నీ ఎక్కడ పోయాయి? ఎంతమందికి ఇష్టం ఉంది? సో నేనే అనుకుంటానంటే దీనికి మాత్రం ఇన్స్పిరేషన్ నా ఫ్రెండ్ వాళ్ళ కూతురు మోక్ష, భార్గవి అని నా ఫ్రెండ్ ఉంది. మోక్ష, ఈవెన్ సహస్ర కూడా చిన్నప్పుడు రోజు కథ చెప్పమనేది. ఎక్కడి నుంచి తీసుకొస్తాను గుర్తుండవు మనకి చిన్నప్పుడు చదివిన కథలు. సెర్చ్ చేయడము, వెతకడము, మనం అక్కడికక్కడ అల్లి కథలు చెప్పడం అలా. సో మోక్ష కూడా రోజు కథ కావాలని ఏడిపించేది. భార్గవి నాతో ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు, అబ్బాయి దీనికి ఒక కథ చెప్పాలట ప్రణవి, కథ చెప్పి నేను మళ్ళీ మాట్లాడతా నీతో అని. అప్పుడు అనిపించింది, నేనే కథ చెప్తే అది మీకు అలసిపోతాం. ఎవరైనా, నేనైనా పొద్దునంతా పని చేసి అలసిపోయి పడుకున్నప్పుడు, నిద్రలా పడుతున్న టైంలో పిల్లలు ఎవరైనా కథ చెప్పు అంటే కష్టపడే పేరెంట్స్ ఉంటారు. కాబట్టి మీరు ఆన్ చేయండి, ఫోన్ చేతికి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఆన్ చేస్తే నేను కథ చెప్తా మీ పిల్లలకి. లేదా మీరు ఖాళీగా ఉన్నప్పుడు నాకు కథ వినండి, రాత్రికి మీ పిల్లలకి చెప్పండి. ఐదుతో. కానీ అవి కూడా అదే చెప్తున్నాను కదా, మంచి అనేది బయటికి వెళ్ళడం చాలా కష్టమైన ఇది. అదే వైరల్ వీడియోలు అవుతాయి, ఎలాంటి వీడియోలు వైరల్ అవుతాయి, ఎవరినైనా ఎగతాళి చేసిన, ఇలాంటివి మొగుళ్ళని ఎగతాళి చేసిన, ఇలాంటివి వెళ్ళిపోతాయి, పంచులు, సెటైర్లు. మంచి అనేది చేరుకోవడం కష్టం. కానీ నా దృష్టిలో ఏంటంటే నేను లేకున్నా ఎప్పుడో ఒకప్పుడు ఎవరికో ఒకరికి ఇది ఉపయోగపడుతుంది అనేది చాలు కదా. అవును, ఎవరికైనా ఒక్కళ్ళు చూస్తున్నారంటే మోక్ష ప్రతిరోజు మోక్ష చూస్తుంది. ఓకే, తన కోసం సరిపోదు నాకు. ఓకే ప్రణవి, అసలు చాలా బాగా వచ్చింది. నీతో మాట్లాడుతుంటే నాకు ఎంత నువ్వు చాలా బిజీగా ఉన్నావు, నేను అడగగానే టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఓకేనా, నువ్వు అనుకున్న కోరికలన్నీ త్వరగా నెరవేరాలని ఇలాంటి మంచి ఫ్రెండ్స్, మంచి శ్రేయోభిలాషుల విషయాలు ఎప్పటికీ ఉంటాయి. అవి దీవెనలే, భగవంతుడు ఇచ్చే దీవెనలే. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.